హాయ్ హలో వెల్కమ్ టు ఐవ్యూ ఎంటర్టైన్మెంట్స్. నేను మీ శ్రావణి. ఇప్పుడు మనతో పాటు ఉన్న గెస్ట్ ఒక గ్రేట్ టాలెంటెడ్ డైరెక్టర్ అండి. ఎందుకు గ్రేట్ టాలెంటెడ్ అన్నానంటే, జనరల్గా ఒక హీరోతోనే మూవీ చేయాలి అంటే చాలా కష్టం, ఎన్నో ఇష్యూస్ వస్తూ ఉంటాయి. అలాంటిది మల్టీ స్టారర్ హీరోస్తో ఆయన ఎన్నో సినిమాలు తీసి ఎన్నో అవార్డులను కూడా కైవసం చేసుకున్నారు. జనరల్గా మన తెలుగు వాళ్ళు అనేసరికి టాలీవుడ్లోనే ఎక్కువ మూవీస్ తీస్తూ ఉంటారు. బట్ ఈయన బాలీవుడ్లో ఎన్నో మూవీస్ చేసి అవార్డు కైవసం చేసుకున్నారండి. ఇక అవార్డులను కైవసం చేసుకున్నారంటే అలాంటి అసాధారణమైన పనిని సాధ్యం చేసి చూపించారు. వారెవరో కాదు, కేఆర్ రెడ్డి గారు, రుషేందర్ రెడ్డి గారు. ఇప్పుడు వారు మనతో పాటు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు? గుడ్ సార్, అసలు నేను చాలా క్యూరియాసిటీగా ఉన్నాను. ఎందుకు అంటే మన తెలుగు వారేంటి బాలీవుడ్లో అన్ని సినిమాలు, అది కూడా మల్టీ స్టారర్ హీరోస్తో, మళ్ళీ పైగా ఎన్నో అవార్డులను కూడా కైవసం చేసుకున్నారు. అది ఎలా సాధ్యమైంది సార్? అసలు ఇంట్రెస్ట్ అంటే మనిషికి ఏదైనా సాధించవచ్చు. నాకు చిన్నప్పటి నుంచి కళల మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండే. అది మా అన్నయ్య బాంబే 64లో వెళ్ళడం వల్ల ఇంకా ఎక్కువ అయిపోయింది. అంటే మేము కాలేజ్ డేస్ నుంచి, స్కూల్ డేస్ నుంచి ఐఎమ్ ఏ గుడ్ సింగర్ ఆల్సో. అంటే యూస్ టు పార్టిసిపేట్ ఇన్ సింగింగ్ కాంపిటీషన్ స్కూల్లో. మీ బ్రదర్ పార్టిసిపేట్ చేస్తారు, మీరే పార్టిసిపేట్ చేస్తారు. అలాగే అంటే మా అన్నయ్య వెళ్ళాడు కాబట్టి ఇంకా నా లోపల ఇంకా ఆర్ట్ అనేది ఎలాగా డెఫినెట్గా బాంబే వెళ్ళి సినీ ఫీల్డ్లో నిలబడాలనేది మా మదర్ నుంచి కోరిక. అందువల్లనే వెళ్ళాను. మీ బ్రదర్ కేకే రెడ్డి గారు అనగానే అందరికీ తెలుసు, ఫేమస్ డైరెక్టర్ కూడా. సో వారితో మీ అనుబంధం ఎలా ఉంది? అన్ని సినిమాలు చేసి ఆయన నుంచి మీరు అసలు ఏం నేర్చుకున్నారు? యాక్చువల్లీ ఆయన లేకుంటే నేను లేను. ఈజ్ లైక్ ఏ మై గాడ్. నాకు అంటే నా వేలు పట్టుకొని చేయడానికి నాకు ముందు దారి చూపెట్టింది ఆయననే. ఈజ్ అంటే నేను బాంబే వెళ్ళడం, బాంబేలో మేము కలిసి ఉండడం, నన్ను బాగా ప్రేమించేవాడు ఆయనే. అంటే లాస్ట్ మినిట్ వరకు కూడా ఈజ్ విత్ మీ. అంటే ఆయనకు అన్నీ అంటే ఈ డిడ్ నో హిందీ అప్పుడే బాగా ఫిల్మ్ స్టార్ స్టూడియోలో ఆయన ధర్మేందర్ వీళ్ళందరితో ఒక స్టూడెంట్గా జాయిన్ అయ్యి అక్కడ యాక్టింగ్ కోర్సు నేర్చుకునేవాడు. అక్కడ నెలకు 100 రూపీస్ వాళ్ళకు పేమెంట్ ఇచ్చేది. అంటే అప్పట్లో ఇలా యాక్టింగ్కి స్టూడియోస్ కూడా ఉండేవా సార్? అప్పుడు ఉండేది. అప్పుడు ఈ ఫిల్మ్ స్టార్ స్టూడియో అనేది వన్ ఆఫ్ ది వెరీ లీడింగ్ స్టూడియో ఇన్ ముంబై. వీళ్ళంతా ఏంటంటే ఇప్పుడు ముంబై అంటే మామూలుగా అరౌండ్ మొత్తం టోటల్ ఇండియా నుంచి, వరల్డ్ నుంచి అందరూ వస్తుంటారు కదా. ఎక్కువ ఇండియా, ఆల్ పార్ట్స్ ఆఫ్ ది ఇండియా విల్ కమ్ టు ముంబై. ఇది బాలీవుడ్ కదా, అందరూ స్ట్రగ్లర్స్, అందరూ యాక్టర్స్ వాళ్ళకి నచ్చేది కదా. అప్పుడు వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చడానికి ఇప్పటిలాగా ఎక్కువ ఇన్స్టిట్యూషన్స్ లేవు. అందుకే ఈ స్టూడియోస్ వాళ్ళే మంచి ట్రైనర్స్ని పెట్టి ఎవరెవరైతే బాగా మంచి ఇంట్రెస్ట్ ఉన్నారో, బాగా అందంగా ఉండి మంచి పర్సనాలిటీ వీళ్ళందరూ ఉన్నారో వాళ్ళందరినీ చేసుకొని వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేది. వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చేసి వాళ్ళకు సినిమాలు చేయడం, అది చేయడం అలా స్టార్ట్ అయింది. ఇట్ ఇస్ వెరీ ఫేమస్ స్టూడియో, ఇప్పటికీ ఉంది. ఓకే. అంటే అప్పట్లో అసలు స్టూడియోస్ లేవు, బట్ ఈ ఒక్క స్టూడియోనే ఉంది అంటే చాలా మంది నేర్చుకోవడానికి వస్తూ ఉంటారు. స్టూడియో చాలా ఉన్నాయి. స్టూడియో ఇప్పుడు అంటే అప్పుడు ఆర్కే స్టూడియో ఉంది, ఫిల్మ్ సిటీ గవర్నమెంట్ స్టూడియో అది ఉంది పెద్దది, జస్ట్ సో మెనీ ఏకర్స్. అలాగే ఫిల్మాలయ స్టూడియో ఉంది, ఇలాగే ఫిల్మ్ స్టార్ స్టూడియో ఉంది. అలాగే మహబూబ్ ఖాన్ ఉండే కదా, మహబూబ్ స్టూడియో ఉంది. ఈజ్ ఏ ఫ్రెండ్ ఆఫ్ ది జవహర్లాల్ నెహ్రూ, ఆయనది కూడా స్టూడియో ఉంది, ఇప్పటికీ ఉంది. ఓకే. అంటే ఏమైనా టెస్ట్ కానీ ఏమైనా కండక్ట్ చేసే వాళ్ళ సెలెక్ట్ చేసుకోవడానికి? వాళ్ళు మామూలుగా ఈ ట్రైనర్స్ని పెట్టి ఎవ్రీడే దే యూస్ టు గివ్ దెమ్ ట్రైనింగ్. దాంట్లో డైలాగ్ డెలివరీ కానీ, యాక్టింగ్లో కానీ, యాక్షన్లో కానీ ఇచ్చి ఎవరైతే అంటే జనరల్ ఎవరు బాగుంటే అది చేస్తారో ప్రోత్సహించేవాళ్ళు. అలాగే ధర్మేందర్ వీళ్ళందరూ బాగా పైకి వచ్చారు. ధర్మేందర్ గారికి మామూలుగా మీనా కుమారితో మంచి లిఫ్ట్ వచ్చి ఆయన సూపర్ స్టార్ అయిపోయాడు. ఆయన అన్నయ్యను ఓన్ పిక్చర్ చేశాడు. ఓన్ అంటే అప్పుడు మన సౌత్ రాజశ్రీ ఉండే కదా, చాలా ఎక్కువ ఆమెతోనే మూవీస్ కూడా ఉన్నాయి. అప్పుడు కాంతారావు గారితోని, రామారావు గారితోని చాలా వెరీ టాప్ హీరోయిన్. ఆ టైంలో ఆవిడను పెట్టి చేశాడు. సో మీరు కూడా ఆ స్టూడియోలో యాక్టింగ్ నేర్చుకున్నారా? నో, నేను వెళ్ళింది ఓన్లీ 1979. డైరెక్షన్ ఏమైనా అక్కడ నేర్చుకున్నారు? నేను 1979 వెళ్ళాను. వెళ్ళి అన్నయ్యతో ఉండడం వల్ల, అన్నయ్యకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు.
దాంట్లో ఏఎస్ఆర్ ఆంజనేయులు గారని మన పద్మాలయ పాండవనవసం తీశాడు చూడు తెలుగులో. అవునవును. ఆయనే మంచి ఫ్రెండు. ఆయనే నన్ను ఫస్ట్ టైము అది అప్రెంటిస్గా పద్మాలయ స్టూడియోలో వాళ్ళు మేరీ ఆవాసును చేసేటప్పుడు యాజ్ అసిస్టెంట్ డైరెక్టర్గా రాజేందర్ సింగ్ బాబు డైరెక్టర్ దగ్గర పెట్టాడు. ఓకే. అక్కడ నుంచి నా జర్నీ అనేది స్టార్ట్ అయిపోయింది. అలాగా 3-4 ఇయర్స్ చేశాను. తర్వాత రాఘవేంద్రరావు గారితో చేశాను. దెన్ ఐ బికమ్ ది ఇండివిజువల్. అదే మీరు ఎల్ఎల్బి చేసి అంటే లా చేసి ఇలా డైరెక్టర్ గా రావడానికి కారణం ఏంటి? ఊరికే లా చేశాను అంతే, పేరుకు మాత్రమే. రాయేశారు. అంటే ఊరికే ఉండకుండా మెయిన్ ఫోకస్ అంతా ఫిలిం ఇండస్ట్రీ మీద. ఓకే. అంటే లా చదువుతున్నప్పటికీ మీకు బాగా ఇష్టం ఉంది దీని మీద? అవునవును. అసలు మెయిన్ వెళ్ళింది దీని కొరకు. అంటే మనం అప్పుడు బిఎస్సి కంప్లీట్ చేశాను ఇక్కడ. ఐ డిడ్ ఇన్ ఉస్మానియా యూనివర్సిటీ. దెన్ ఫస్ట్ ఇయర్ ఐ డిడ్ ఇన్ నాందేడ్ ఎల్ఎల్బి. దెన్ ఐ కంప్లీటెడ్ సిద్ధార్థ లా కాలేజ్ ఇన్ ముంబై. అంటే ఇవన్నీ ఫర్ టైం బీయింగ్ అంతే. ఫోకస్ అంతా ఫోకస్ అంతా ఫిల్మ్ ఇండస్ట్రీ మీద ఉండే. ఆ విధంగా దెన్ ఐ ఎంటర్డ్ ఇన్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ. దెన్ ఐ స్టార్టెడ్ ఇన్ 1984 ఇండివిజువల్ యాజ్ ఎ డైరెక్టర్. అసిస్టెంట్ డైరెక్టర్ గా అసలు ఎప్పుడు స్టార్ట్ చేశారు మీరు కెరీర్ ని? 1982లో. సో డైరెక్ట్ గా ఫస్ట్ రాఘవేంద్రరావు గారి దగ్గర చేశారు? కాదు, రాజేందర్ సింగ్ బాబు. ఎస్వి రాజేందర్ సింగ్ బాబు అతను అంతా అని చేశాడు ఇక్కడ మన కన్నడ. అంతా పెద్ద సూపర్ హిట్ పిక్చర్ అది. దాన్నే పద్మాలయ వాళ్ళు మేరీ ఆవస్తును అని చేశారు. హేమమాలిని, జితేందర్తో. చాలా బిగ్గెస్ట్ సూపర్ హిట్ ఆఫ్ ది అది ఆ పిక్చర్. అసలు ఆ అవకాశం ఎలా వచ్చింది ఆయన దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా చేయడం? అదే నేను చెప్పాను కదా మీకు, ఏఎస్ఆర్ ఆంజనేయులు గారు అని. ఇదే పద్మాలయలో ఇది లైక్ ఏ గాడ్ ఫాదర్. ఇదే ప్రొడ్యూసర్ ఆఫ్ ది పాండవనవసం. ఆయన మా అన్నయ్యకి మంచి క్లోజ్. మా అన్నయ్య కేకే రెడ్డి గారికి. ఆయననే నన్ను పెట్టాడు వాళ్ళ ఫస్ట్ టైం ఇదే అసిస్టెంట్ డైరెక్టర్ ఎస్వి రాజేందర్ సింగ్ బాబు దగ్గర. ఈ పద్మాలయ అంతా మా అన్నయ్యకు మంచి క్లోజ్. ఇట్ ఈస్ లైక్ ఏ ఫ్యామిలీ. మన శేషగిరిరావు కానీ, హనుమంతరావు కానీ, కృష్ణ గారు కానీ మా అన్నయ్యకు మంచి అది. ఇప్పటికీ వి గాట్ గుడ్ రిలేషన్స్ స్టిల్. ఇంకా ధర్మేంద్ర గారితో మీ అనుభవం ఎలా ఉంది? ఐ హావ్ టు వెరీ థ్యాంక్ఫుల్ టు హిమ్. ఐఎమ్ వెరీ బికాజ్ మా అన్నయ్య ఫ్రెండ్ కదా. మా అన్నయ్య ఆయన ఫస్ట్ టైం నన్ను వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి పరిచయం చేశాడు. అసలు ఫీల్డ్ కి రాకముందే అంటే డైరెక్షన్ స్టార్ట్ చేయకముందే. అప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్ చేస్తున్నాను. జుహులో వాళ్ళ ఇంటి ఉంటుంది. తీసుకెళ్ళి పరిచయం చేశాడు. మా బ్రదర్ ఈ లైక్ టు డూ ఐ డైరెక్ట్ ఫిల్మ్ విత్ యూ అంటే వెల్కమ్ అన్నాడు. నేను బాగా అప్రిషియేట్ చేసి ఆయన బాగా మనకు అంటే ధర్మేందర్ చాలా మంచోడు. ఈజ్ వెరీ గుడ్ హీరో. ఇప్పటికీ లైక్ ఎ హీ మ్యాన్ అండ్ ఎవ్రీథింగ్. ఆయన ప్రోత్సహించాడు. దానివల్ల మనం ఐ టేకెన్ ది గోవింద, ధర్మేందర్ అండ్ ఫరా, అనితా రాజ్, శక్తి కపూర్, అనుపమ్ ఖేర్, సదాశివం. ఇట్ ఇస్ ఎ వెరీ బిగ్ ఫిల్మ్. జలాకర్ రాకూడదు కానీ అదే ఈ సెన్సార్ వాళ్ళు పాప్కో అంటే పాప్కో జలాకర్ రాకూడదు అయిపోయింది అది. అయ్యా దట్ ఈస్ ది వన్ ఆఫ్ ది బెస్ట్ సూపర్ హిట్ ఫిల్మ్ ఆఫ్ ది మై ఫస్ట్ స్టార్టింగ్ ఓన్లీ ఐ గాట్ ది బెస్ట్ ఫిల్మ్ డైరెక్టర్ అవార్డ్ ఇన్ ఢిల్లీ. అది అలా స్టార్ట్ అయింది మనది. దాని తర్వాత ధర్మేంద్ర గారు బయట ఎలా ఉంటారో అందరికీ తెలుసు. సెట్స్ లో ఎలా ఉండేవారు? చాలా కోఆపరేటివ్, ఈజ్ వెరీ గుడ్ అండ్ వెరీ ఎమోషనల్. మంచి ఎంకరేజ్ చేసేవాడు. ఎప్పుడు కోపం ఇలాంటివి అవన్నీ ఉండవు ఆయనకు. ఆయన పైన ఆయన చేసుకుని వెళ్ళిపోతాడు అంతే. కరెక్ట్ 9 అంటే హీ విల్ కమ్ బిఫోర్ హాఫ్ అన్ అవర్ బిఫోరే వచ్చి మేకప్తో రెడీ. కరెక్ట్ 9 o'clock మనకు సెట్లో వస్తాడు. ఈ నెవర్ గివ్ ది ట్రబుల్. మంచోడు, ఈజ్ వెరీ ఎమోషనల్ మ్యాన్. అండ్ ఇండస్ట్రీలో చాలామందికి హెల్ప్ చేశాడు ఆయన. ధర్మేందర్ గారు ఉంటే ప్రొడ్యూసర్కు డబ్బులు ఉన్నా లేకపోయినా కానీ ఏదో ఆయన ఉంటే చాలు. ఆయన ఉంటే ఈ డిస్ట్రిబ్యూటర్ గారు, ఫైనాన్సర్ గారు డబ్బులు ఇచ్చేది. ప్రొడ్యూసర్ ఫిల్మ్ కూడా కంప్లీట్ అయిపోయేది. ఆయన ఎప్పుడు వేధించేవాడు కూడా కాదు. డబ్బులు వేధించి ప్రొడ్యూసర్ సినిమా ఆపడం అలాంటివి చేసేవాడు కాదు. ఎవరైనా డబ్బులు లేకుంటే 1-2 days కాల్ షీట్ కూడా ఇచ్చేవాడు ఆయనే. ఆ 2 రోజులు షూటింగ్ చేస్తే మిగతా డిస్ట్రిబ్యూటర్ దగ్గర డబ్బులు వచ్చేది. దాంతో ప్రొడ్యూసర్ పిక్చర్ కంప్లీట్ చేసుకునేవాడు. కానీ ఇండస్ట్రీకి ఇది బికమ్స్ వన్ ఆఫ్ ది బ్యాక్ బోన్
బాలీవుడ్ ఇండస్ట్రీ ఓకే. డెఫినెట్గా. ఇంకా మీరు తీసిన ధర్మేంద్ర గారితో తీసిన వీరు దాదా కూడా చాలా ఫేమస్ అయింది. ఇంకా దానికి 8 crores సెట్ కూడా వేసినట్టు తెలిసింది. దానికి 8 floors సెట్ చేసాం. దట్ ఈస్ ఆల్సో అది కూడా పిక్చర్ చాలా బాగుండే. అంటే దాంట్లో క్లైమాక్స్ అంతా ఆల్ రియల్. వీడిది టోటల్ క్లైమాక్స్ మంటల్లో, ఫైర్లో రియల్. వీడిడ్ ఇన్ రియల్ షాట్స్. డూప్ కానీ ఆర్టిస్ట్ కూడా డూపులు లేరు, ఇంక్లూడింగ్ ఆల్ ది స్టార్స్. ధర్మేందర్, ఫరా, ఆదిత్య పంచోలి, శక్తి కపూర్, సదాశివ్, ఆల్ రియల్ క్యారెక్టర్. ఫ్లేమ్ అంతా, ఫైర్ అంతా ఆల్ రియల్. నో డూప్ ఎట్ ఆల్. అంటే ఇది బాగా టవరింగ్ ఇన్ఫోర్నో ఇంగ్లీష్ పిక్చర్ వచ్చిండే. ఆల్మోస్ట్ దానిలాగానే క్లైమాక్స్ చాలా అప్రిసియేట్ చేశారు బాలీవుడ్ ఇండస్ట్రీలో. అది చాలా బాగా వచ్చింది. అంటే మరి ఇలాగా రియల్ ఫైర్ తోనే చేయాలి, డూప్ ఏం లేదు, మీరే చేయాలి అన్నప్పుడు శక్తి కపూర్ కానీ లేదంటే ధర్మేంద్ర కానీ వీరందరూ అసలు ఎలా ఒప్పుకున్నారు? ధర్మేంద్ర బాగా ఆయన భయపడాడు, అసలు ఏం భయపడు. బోల్డ్, వెరీ బోల్డ్ హీరో. ఏదైనా చేస్తాడు ఆయన. పాములు పట్టుకోమన్నా ఇలా పట్టుకొని ఇలా చేస్తాడు ఆయన. భయపడాడు అసలే. అది ఆయన వల్ల అందరు కూడా అందరినీ ప్రోత్సహించేవాడు. ఆయన ఉన్నాడని మిగతా వాళ్ళు కూడా భయపడకుండా చేసేవాళ్ళు. ఇంజురీ అవ్వడం అలా ఏం కాలేదు? ఏం లేదు. వీరుదాదులో నేను ఆయన మీద శక్తి కపూర్ టార్చర్ చేస్తాడు ఒక సీక్వెన్స్లో ధర్మేందర్ను. దానిలో ఆయన మీద తేళ్ళు వేయడము, పాములు వేయడం ఇవన్నీ చేసినా కానీ ఆయన అన్ని ఒరిజినల్ అన్నీ అలాగే నిలబడిపోయి యాక్టింగ్ చేశాడు ఆయన. అండ్ శక్తి కపూర్ రోల్ కూడా అది వన్ ఆఫ్ ది గే రోల్. అది శక్తి కపూర్ రోల్ గే రోల్ అంటే ఇంటర్నేషనల్ గే క్యారెక్టర్ అయినది. ఇంటర్నేషనల్ గే క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ బాగా వెల్ అప్రిసియేటెడ్. అండ్ ఆయనకు అమెరికన్ గే అసోసియేషన్లో కూడా ఆయనకు రిజిస్టర్డ్ అయింది పేరు ఈ మూవీ వల్ల. ఆ సినిమాలో ఆయన పుట్టింది వన్ సాంగ్, బిచ్చుకు కాటేతో బిచ్చు మర్ చేయగాని మామూలుగా 20 డాన్సర్స్ పెట్టి ఒక ఐటమ్ సాంగ్ చేశాను శక్తి కపూర్. అది ఇండస్ట్రీలే బాగా అప్రిసియేషన్ వచ్చింది. ఒక వెరైటీ విలన్ అది. ఒక మీరు మామూలుగా వేరే పిక్చర్లో అలాంటి క్యారెక్టర్ మీకు కనిపించదు. ఇట్ ఇస్ వెరీ డిఫరెంట్. అది అసలు నార్మల్ గా గే మీద మూవీస్ వచ్చేవి రేర్ గా ఉంటాయి. అవును. అండ్ ఇంకా ఒక హీరో గే క్యారెక్టర్ చేయాలి అంటే చాలా ఆలోచిస్తాడు. ఫ్యూచర్ లో మళ్ళీ కెరీర్ ఉండకపోవచ్చు. విలన్ క్యారెక్టర్. సో దానికి ఆయన ఒప్పుకోవడానికి మీరేం చేశారు? అసలు ఆ క్యారెక్టర్ ఐడియా ఇచ్చింది శక్తి కపూరే. ఆయన ఇచ్చారు. షూటింగ్ ఇన్ చెన్నై. ఇది అన్ని సినిమాల లాగానే ఈ విలన్ క్యారెక్టర్ ఉంది, కొంచెం వెరైటీ ఏం చేద్దామని ఆయన మైండ్లో ఉన్న ఐడియా చెప్పాడు నాకు. నేను ఇలా అనుకుంటున్నా, ఒక క్యారెక్టర్ ఉంది గే, అది చేద్దామంటే నాకు బాగా ఐ లైక్ దట్ ఐడియా. ఇమ్మీడియట్లీగా దాన్ని యాక్సెప్ట్ చేసి ఎలాబరేట్ చేసాం. అది ఇట్ ఇస్ బికమ్ ది వెరీ హైలైట్ ఇన్ ద మూవీ. అండ్ నార్మల్ గా అప్పటికి స్క్రిప్ట్ అంతా రెడీ అయిపోయింది. సో ఒక స్టోరీ అనేది అనుకున్నారు. మరి ఈ శక్తి కపూర్ గారు ఈ గే క్యారెక్టర్ అయితే బాగుంటది అన్నప్పుడు స్క్రిప్ట్ మొత్తం చేంజ్ చేయాలి కదా? స్క్రిప్ట్ ఏం మారదు, ఓన్లీ ఆ రోల్ మాత్రం ఆ డైలాగ్స్ అంటే వే ఆఫ్ ది ఆయన గెస్చర్. అంటే ఒక గే అంటే ఎలా ఉంటుంది, ఒక ఆడది మగ ఇద్దరి మధ్యలో కదా, అలా ఆ క్యారెక్టర్ను తర్వాత లాంగ్వేజ్ డిక్షన్ అనేది కొంచెం మార్చి చేశాం. బాగా ఇట్ విల్ బి వెల్ అప్రిసియేటెడ్. జనరల్ గా ఆడియన్స్ అందరూ లైక్ మూవీ చూసేటప్పుడు ఆ స్క్రీన్ మీద ఉన్నది మాత్రం ఇన్వాల్వ్ అయిపోయి చూస్తారు, దాని బ్యాక్ హార్డ్ వర్క్ ఎంత ఉందో తెలియదు. సో ఈ గే క్యారెక్టర్ కి ఆయన ఎలాంటి హార్డ్ వర్క్ చేశారు? మీ సైడ్ నుంచి ఎలాంటి సపోర్ట్ ఇచ్చారు ఆయనకి? ఆయన ఒకసారి వినిపించాడు, చేసి చూపెట్టాడు, నేను దాన్ని క్యాచ్ చేశాను.
క్యాచ్ చేసి ఆల్ సీన్స్ ఇన్ ద స్క్రిప్ట్లో ఉన్న అన్ని సీన్లను కూడా మార్చి ఆయనకు అనుకూలంగా అది చేశాను. చాలా యాక్టెడ్ వెరీ వెల్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. ఆ సినిమాలో అదొక పెద్ద హైలైట్ అయిపోయింది అది. ఇప్పటికి కూడా మీరు చూస్తే యూ విల్ ఫీల్ ది మంచి ఇట్ గాట్ ది నామినేటెడ్ ఫర్ ఫిల్మ్ఫేర్ అవార్డు. అది ఆ ఇయర్లో ఫిల్మ్ఫేర్ అవార్డుకు నామినేట్ అయింది అది. అండ్ ఇంకా గిరజ్ గా మీ నెక్స్ట్ మూవీ చూసుకుంటే గనక ప్రీవియస్ వీరు దాదాలో యానిమల్స్, రియల్ యానిమల్స్ ని పెట్టారన్నారు. ఈ సినిమాలో కూడా ఒక సాంగ్ కి మీరు రియల్ యానిమల్స్ మొత్తం ఫారెస్ట్ లో షూట్ చేశారని తెలిసింది. అవును, అక్కడ ఎందుకంటే దానిలో రిషి కపూర్ ఇదే ఆయన మామూలుగా ఫ్లూట్ వాయిస్తాడు. ఇది బ్రదర్ ఆఫ్ ది రేఖ. ఫ్లూట్ వాయిస్తే ఆ ఫ్లూట్ యొక్క ఆయన చాలా మధురంగా వాయిస్తే మొత్తం వరల్డ్ లో ఉన్న అన్ని యానిమల్స్ స్నేక్స్ కానీ, పులులు కానీ, నెమళ్ళు కానీ అన్నీ వచ్చేస్తాయి. అలాగే ఆ సాంగ్ లో వి యూజ్డ్ ఆల్ ది రియల్ యానిమల్స్ ఓన్లీ. మీరు ఆ సాంగ్ చూస్తే మీకు తెలుసు టోటల్ గా ఆల్ లివింగ్ యానిమల్స్ తోని చేసాం ఆ సాంగ్. ఎలిఫెంట్స్ ఇలా చిన్న చిన్న అంటే అనుకోవచ్చు, ఈవెన్ టైగర్ కూడా. టైగరు అన్ని ఆల్ కైండ్స్ ఆఫ్. అసలు ఆ సాంగ్ మీరు ఎలా అనుకున్నారు? ఈ స్టోరీకి ఈ సాంగ్ అయితే ఈ లిరిక్స్ బాగుంటాయి అని చెప్పి. అంటే ఆయన క్యారెక్టరేషన్ ఇది మంచి ఫ్లూట్ వాయిస్తే మంచి మధురంగా వాయిస్తాడు అనేది. ఆ ఫ్లూట్కు దాంట్లో రేఖ, జితేందర్ ఇచ్చేదారి స్నేక్స్. ఇచ్చేదారి స్నేక్స్ అంటే తెలుసు కదా, మామూలుగా 100 years ఒక స్నేక్ బ్రతుకుంటే ఇచ్చేదారి స్నేక్ అయితే అనేది ఒక నమ్మకం ఉంది. అంటే ఇతను ఫ్లూట్ వాయిస్తే ఆ మ్యూజిక్ వాళ్ళిద్దరు డ్యాన్స్ చేసేది. జితేందర్ను రేఖ ఫారెస్ట్లో ఎక్కడైనా హిల్స్లో కానీ కాశ్మీర్ ఎక్కడ ఆల్ బ్యాక్గ్రౌండ్లో ఆ మ్యూజిక్ అనుగుణంగా అద్భుతంగా వీళ్ళు డ్యాన్స్ చేసేది. అప్పటి నుంచి అది అంటే లిరిక్స్ రాసేసాక అప్పుడు సాంగ్ కి ట్యూన్ అది కంపోజ్ చేశారా? ఫస్ట్ ట్యూన్ కంపోజ్ చేసిన తర్వాతనే అది సిచ్యువేషన్ ప్రకారం ఇది చేసాం. అంటే అతను మామూలుగా రిషి కపూర్ వాయిస్తే ఆయన ఆ మ్యూజిక్ విని అన్ని యానిమల్స్ లైక్ చేసి ఆయన ఎక్కడుంటే అక్కడికి అన్ని గుంపులుగా వస్తాయి అనేది మా స్టోరీలో స్క్రీన్ ప్లేలో ఒక భాగం. దాని ప్రకారంగా స్టోరీ రాపించారు మన ఆనంద్ బక్షి గారు రాశారు. దాని ప్రకారం లక్ష్మీకాంత్ పెర్లాల్ గారు ఆయన ట్యూన్ చేశాడు. ఇంకా ఆ మూవీలో శ్రీదేవి గారు, శ్రీదేవి వేరే సినిమా గర్జన అని. దట్ ఇది శ్రీదేవి, వినోద్ ఖన్నా, రిషి కపూర్, నూతన్, అమరీష్ పూరి. దట్ ఇస్ అ డిఫరెంట్ మూవీ. దాంట్లో దట్ ఈస్ ఎమోషనల్ లవ్ ట్రయాంగిల్ ఫిల్మ్ బిట్వీన్ ది వినోద్ ఖన్నా అండ్ రిషి కపూర్. అప్పుడు చాందిని వచ్చిండే కదా, చాందిని రేఖ మన శ్రీదేవి గారి ఫిల్మ్. ఆ సేమ్ టైంలో గర్జన కూడా అదే టైంలో సైమల్టేనియస్ గా చేసిన ఫిల్మ్ అది. దట్ ఈస్ బిగ్ మల్టీ స్టార్ మూవీ అది కూడా. శ్రీదేవి గారు లైక్ ప్రతి ఒక్కరికి మీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు అంటే అందరు చెప్పేది శ్రీదేవి గారే. సో మీరు శ్రీదేవి గారితో వర్క్ చేశారు. సో ఆమె సెట్స్ లో ఎలా ఉండేవారు, ఆఫ్ సెట్స్ ఎలా ఉండేవారు? షీ ఈజ్ వెరీ గుడ్. ఒకసారి ఆమె ఫిల్మ్ యాక్సెప్ట్ చేసిందంటే షీ ఈజ్ వెరీ గుడ్ కోఆపరేటివ్. అంటే షీ ఈజ్ లైక్ ఏ వైట్ పేపర్. ఇప్పుడు వైట్ పేపర్లో మీరు ఏమైనా రాసుకోవచ్చు కదా, యూ కెన్ రైట్ ఎనీథింగ్, ఎనీ స్టోరీ, ఎనీ లైక్. ఆవిడ క్యారెక్టర్ మనం ఎలా అంటే అలా మనం రాసుకోవచ్చు వైట్ పేపర్. అలా మనం ఎలా అంటే అలా ఆవిడ ఒదిగిపోతుంది. షీ నోస్ హౌ టు షీ ఈజ్ వెరీ టాలెంటెడ్ లేడీ కాబట్టి ఆవిడ డైరెక్ట్ చేయడం పెద్ద కష్టమే ఉండదు. షీ నోస్ క్యారెక్టర్ వినగానే అలాగే ఓదిపోదు, టోటల్గా క్యారెక్టర్ కూడా ఒదిగిపోయి ఇచ్చేస్తుంటారు. ఏం టేక్స్ ఏం పట్టదు. ఎక్కువగా మీరు ఇప్పటిదాకా చేసిన సినిమాలు అన్నిట్లో ఎక్కువ టేక్స్ తీసుకొని చేసిన సినిమా అంటే ఇది? ఎక్కువ టేక్స్ అనేది ఏం లేదు, కాకుండా టైం అంటే సెట్స్. ఇప్పుడు శేషనాగ్ ఉంది అనుకో, దానికి సెట్స్ కావాలి, డిఫరెంట్ క్యారెక్టర్స్. డిఫరెంట్ అంటే దాంట్లో డేనీ క్యారెక్టర్ చాలా పవర్ఫుల్ క్యారెక్టర్. ఇంకా మీరు తీసిన సినిమాలు అన్నిట్లో కూడా శేషనాగ్ ది హైలైట్ అసలు. అవునండి, నాగిని పాము రిలేటెడ్ గా తీసారు అది. అవును, రేఖా గారు వీళ్ళందరూ చాలా చక్కగా నటించారు. అవును. అసలు ఆ మూవీకి ఆమె ఎందుకు సెలెక్ట్ చేశారు సార్? ఇంకా ఎవరైనా కూడా చూస్ చేసుకోవచ్చు కదా. రేఖ గారితో చేయాలనేది ఇండస్ట్రీలో, ఫిల్మ్ ఇండస్ట్రీలో ఆల్మోస్ట్ అందరికీ కోరిక ఉంటుంది. షీ ఈజ్ వెరీ
అప్పటికి ఇప్పటికీ బాగానే ఉంది ఆవిడ. అందరికి Evergreen. మామూలుగా. కానీ చాలా మంది భయపడతారు ఆవిడతో నేను చేయాలంటే, అమ్మో ఎలా ఉంటుంది ఎందుకని? ఇండస్ట్రీలో అలా. ఒక అంటే రిజర్వ్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇండస్ట్రీలో ఒక భయం అనేది ఉంది, కానీ చాలా షీఈ్ వెరీ గ్రేట్ లేడీ. కానీ బట్ షీఈ్ వెరీ కోఆపరేటివ్. నాకు మాత్రం ఈ సినిమాలో చాలా కోఆపరేటివ్ చేసేది శేషనాగ్లో. అంటే నాకు తెలిసింది ఏంటంటే ఇండస్ట్రీలో ఆవిడకు ఇప్పుడు మామూలుగా శ్రీదేవి గారు నగేనా ఇవి చేశారు కదా, అవి చాలా పెద్ద హిట్లు అవన్నీ. లక్ష్మీకాంత్ గారు తర్వాత రేఖ గారు కూడా ఒక కోరిక ఉంది స్నేక్ చేయాలని. అప్పుడు మేము అప్రోచ్ అయ్యాము. నేను అప్రోచ్ అయితే ఒక సబ్జెక్ట్ ఉండే, మా రైటరు ఇదివరకు అయితే ఓల్డ్ సినిమా ఒకటి ఉండే నాగిన్ అని, రేఖ అప్పుడు రేఖ సునీల్ దత్ ధర్మేందర్ చేసింది. సేమ్ రైటర్ ఒక ఐడియా వినిపించిండే. ఆ రైటర్కు రేఖకు కూడా మంచి హీ లైక్స్ మై రైటర్, ఈ ఐడియా వినిపించండి రేఖ గారికి లైక్ చేస్తే మనం చేద్దామంటే ఆయన వినిపించాడు. ఆవిడ బాగా లైక్ చేసింది. అప్పుడు ఇవి మేడ్ ది ఫుల్ స్క్రిప్ట్ చేసి ఆవిడకు వినిపించాము. అలాగే ఆ టైటిల్ కూడా ఆవిడే ఇచ్చింది. అది శేషనాగ్ టైటిల్ రేఖ గారు ఇచ్చారు. ఆవిడ బ్రదర్ శేషు అని ఎవరో ఉన్నారు, చెప్పేది నాకు. మా బ్రదర్ పేరు శేషు రెడ్డి గారు, దీనికి శేషనాగ్ అని పెడతాం బాగుంటుంది అంటే చాలా బాగుంది. అంటే అక్కడ రియల్గా అది కాశ్మీర్లో ఆ పేరుతోని ఒక ప్రాంతం ఉంది శేషనాగ్ అని. మేము డిడ్ మోర్ దెన్ 40 days ఇన్ కాశ్మీర్లో. అక్కడ ఒక ఏరియా ఉంది, ఆ ఏరియా పేరు శేషనాగ్. శేషనాగ్ అంటే మీకు తెలుసు కదా, మన హిందూ మైథాలజీ ప్రకారం మన ఈ భూమి ఎంటైర్ ఈ భూమి అంతా పాము యొక్క పడగ మీద ఆధారపడి ఉంది అనేది మన మన అంటే మన పూర్వీకులు మనకు బిలీఫ్. అది దట్ ఇస్ ద శేషనాగ్. ఇంకా ఆ మూవీ మొత్తం కూడా లైక్ పాములు అవి రియల్ సార్ లేకపోతే అన్ని ఫేకా? నో నో రియల్. రియల్ వి యూజ్ ఆల్ రియల్. ఫేక్ అనేది లేదు దాంట్లో. ఇప్పుడు డిజిటల్ అనేది ఇప్పుడు వచ్చింది, అప్పుడు అది లేదు. కాబట్టి ఐ యూజ్డ్ మోర్ దాన్ 1000 స్నేక్స్ ఇన్ క్లైమాక్స్. అన్నీ చెన్నై నుంచి స్నేక్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు అన్నీ తీసుకొని వచ్చేవాళ్ళు. అంటే విషయం లేని ఈ స్నేక్స్ మాత్రమే తీసుకొచ్చి వాళ్ళు తీసేస్తారు, మామూలుగా పాయిజన్ తీసేస్తారు. అంటే మళ్ళీ కొన్ని రోజులకు కొన్ని నెలల తర్వాత మళ్ళీ వస్తాయి పాయిజన్ అనేది. మళ్ళీ ఇది లాలాజలమే కదా. అవును, ఇది స్నేక్ లాలాజలమే, అది పాయిజన్ అంతే. అన్నీ అంటే వాళ్ళకి తెలుసు, మామూలుగా తీసేసినవి తీసుకొస్తారు వాళ్ళు. దే విల్ ట్రైనింగ్ ఇస్తారు వాళ్ళు బాగా పాములకి. వాళ్ళకి అవి వాళ్ళు ఇచ్చిన ప్రకారం. అంటే మనం కూడా ఎక్కువ లేబర్ చేయవలసి వస్తుంది, మనకు పేషెన్స్ ఎక్కువ ఉండాలి. పాములతో షార్ట్స్ చేసేటప్పుడు, షూటింగ్ చేసేటప్పుడు మనకు చాలా పేషెన్స్ ఉండాలి. కొంచెం ఉంటేనే చేయగలుగుతాం, లేకుంటే లేదు. అసలు మూవీ తీయాలంటేనే పేషెన్స్ చాలా ఎక్కువ ఉండాలి. మళ్ళీ ఎనిమల్స్ తో తీయాలంటే ఇంకా ఎక్కువ ఉండాలి, డిఫరెంట్ గా ఉండాలి. సో ఆ సీన్ తీయడానికి ఎన్ని డేస్ పట్టింది పాములతో? మామూలు షెడ్యూల్ ప్రకారమే కంప్లీట్ చేసేవాళ్ళము, కాకుండా కొన్ని అవర్స్ డిఫరెంట్ ఉండే, కొన్ని రోజులు ఎక్స్టెండ్ అయ్యేది అంతే. కాకుండా అంటే మనకు తీసుకోగలంత పేషెన్స్ ఉంటే అయిపోతుంది. అవర్స్ డిఫరెంట్, కొన్ని అవర్స్ అయిపోతుంది. అది సో మరి లేట్ అవుతుంది, నాకు టైం అయిపోతుందని అలా ఎవరైనా యాక్టర్స్ అలా ఏమైనా అనడం కానీ? ఏం లేదు. ఇప్పుడు మేము వేసవిలో చేసాము. అప్పుడు వేసవిలో కాశ్మీర్లో అవి మామూలుగా ఢిల్లీలో వెరీ హాట్ స్నేక్స్. అవి మళ్ళా అక్కడికి వెళ్ళి 1-2 hours తర్వాత కాశ్మీర్ ఫ్లైట్లో, అది వెరీ కోల్డ్. అవి వాటికి అడ్జస్ట్ కాక పాపం అన్ని మెత్తబడిపోయాయి, మూమెంట్స్ లేక మెత్తబడి. అవి వాళ్ళందరూ దానికి ఒక్కొక్క స్నేక్లు ఎగ్ వేసి ఆ ఎగ్గు తినిపించి వాటికి ఎగ్గు తాగిపించి తర్వాత మేము షూటింగ్ చేసేవాళ్ళం. అప్పుడు వాటికి కొంచెం లైఫ్ వచ్చేది, అంటే ఆ డెల్నెస్ పోయి కొంచెం యాక్టివ్ అయ్యేటి. అవి టేకెన్ మోర్ 30 snakes. 30. సో ఈ క్లైమేట్ చేంజెస్ కి పాపం అవి కూడా తట్టుకోలేకపోయింది. ఢిల్లీలో ఎక్స్ట్రీమ్లీ ఇప్పుడు ఎలా ఉంది మనకు అలా ఉండేది, ఎక్స్ట్రీమ్లీ హీటు. మళ్ళీ కాశ్మీర్లో ఎక్స్ట్రీమ్లీ కోల్డ్. ఆ రెండు ఓన్లీ 2 hours కాశ్మీర్ కదా ఫ్లైట్లో, 1 hour. అందువల్ల వాటి బాడీ స్కిన్ తట్టుకోకపోయేది, పాపం డల్ అయిపోయినాయి అన్నీ. అప్పుడు వీళ్ళు ఎగ్స్ అది చేసి మామూలుగా అలా చేసి కంప్లీట్ చేసుకొని వచ్చాము మొత్తానికి.
అండ్ ఇంకా ఈ మూవీలో సాంగ్స్ ప్రతి ఒక్కటి కూడా హైలైట్. హమే ఆస్మాన్ నే బేజా ప్రతి ఒక్కటి కూడా పెద్ద హిట్ అది. ఆనంద్ బక్షి గారు రాశారు. ఆయన అప్పుడు ఆ లిరిక్ బాగా ఎవ్రీబడి యూస్ టు అప్రిసియేట్ ఆ సాంగ్. ఇంకోటి కూడా ఉంది, ఆమె చేడు మిలన్ అని ఇంకోటి, అది కూడా మాధవి రేఖ పైన ఇంట్రడక్షన్స్, అది కూడా మంచి హిటే. మెయిన్ క్లైమాక్స్ సాంగ్ చాలా గ్రేట్. రేఖ మన డేనీ అనేది అఘోరి క్యారెక్టర్ ఫస్ట్ టైం నేను ఇంట్రడ్యూస్ చేశాను. అది బాలీవుడ్ లో ఫస్ట్ టైం అప్పుడు అది చూస్తుంటే మీరు భయపడతారు, అలా ఉంటుంది క్యారెక్టర్. ఆయన మూమెంట్స్ కానీ అది కానీ, స్నేక్ రియల్ స్నేక్ పట్టుకుని ఇట్లా నాలుక మీద కొట్టుకోవడం, ఇలాంటి ఆ మూమెంట్స్ డెనీ చాలా బాగా చేశాడు. ఇది వండర్ఫుల్ యాక్టెడ్. అది అఘోరి క్యారెక్టరు సినిమాలో పడిన పెద్ద హైలైట్ క్యారెక్టర్ అది. ఆ క్లైమాక్స్ అనేది 12 days చేసాం అప్పుడు. అంటే రేఖ స్నేకు, ఇచ్చేదారి స్నేకు, రేఖ డ్యాన్సర్స్ 20 డ్యాన్సర్స్, డేనీ అఘోరి, ఆయన అఘోరి ఇంకా మిగతా అఘోరి 10-20 మార్నింగ్ 7 to రాత్రి 2 వరకు అట్లా 12 days చేసాం. వితౌట్ బ్రేక్ సార్? బ్రేక్ ఉంటుంది. అంటే అంత కష్టపడదు రేఖ గారు. ఆవిడ వచ్చి అక్కడ సత్యం హాల్ ఉండే ఆ డాన్సింగ్ సరోజ్ ఖాన్ వెళ్ళి 2 hours అక్కడ ప్రాక్టీస్ చేసి మళ్ళీ 9 o'clock స్టూడియోకి వచ్చి మేకప్ చేసుకునే వరకు 11-12 అయ్యేది. అప్పటి నుంచి రాత్రి 12 వరకు 2 వరకు డైలీ అలా 12 days చేసాం. అది సాంగ్. అది సో అఘోరా ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేసింది మీరే. దాని మీద ఏమైనా స్టడీ చేశారా? ఏం చేశారు అసలు? స్టడీ ఏం చేయలేదు నేను. మా రైటర్ ఉండే, రైటర్ ఇక్బాల్ దురాన్ అని, ఈజ్ ఫ్రమ్ నార్త్. అతను చెప్పాడు. అంటే ఈ రోల్ అనేది అలాగే ఉంది. ఆయనకు తెలుసు ఈ రియల్ అఘోరా అంటే అఘోరో క్యారెక్టర్ రియల్ ఎలా అంటే వాళ్ళకు మామూలుగా మనం ఈ ఫైజన్ తాగుతాం, ఫైజన్ కూడా వాళ్ళకు పనిచేయదు. ఇప్పుడు మనం మామూలుగా డ్రింక్స్ చేస్తాం కదా, అవి మామూలుగా విస్కీ తాగుతారు కదా, ఇది మామూలే. దాని ముందు వాళ్ళు ఏం చేస్తారు, రియల్ అఘోరులు రియల్ స్నేక్ తీసుకొని బయట చేసుకుంటారు. వాళ్ళు బయట తీసుకుంటే అప్పుడు కానీ వాళ్ళకు నిషా రాదు. ఇది నిజమేనా సార్? నిజమే. అది ఈవెన్ నేను కూడా లైక్ ఆడియన్స్ కూడా కొన్ని మూవీస్ లో చూసి ఉన్నాం. మేబీ మూవీ కోసం అలా పెట్టారేమో అన్న అపోహ అందరిలో ఉంది. ఇది రియల్ గా ఉంది. అంటే అంత ఫైజన్ వాళ్ళ ఒంట్లోకి పోతే కానీ వాళ్ళు అంటే అంత యాక్టివ్ గారు ఉంది. ఆయన ఇంకా ఏం స్టడీ చేశారు? అంటే నేను క్యారెక్టరైజేషన్ బట్టి వెళ్ళేవాడిని. అది డేనీ ఈజ్ వెరీ వన్ ఆఫ్ ది బెస్ట్ విలన్ కదా బాలీవుడ్లో అన్నీ కదా. ఆ గెటప్ మీద వర్కౌట్ చేశాము. ఆయన కూడా బాగా వర్కౌట్ చేశాడు. అప్పుడు బను అత్తయ్య అని, షీజ్ ఏ వెరీ ఎక్సలెంట్ కాస్ట్యూమ్ డిజైనర్. అది ఇప్పుడు గాంధీ చూసా, గాంధీది చేశాడు చూడు ఇంగ్లీష్ పిక్చర్. షీజ్ ఎ డిజైనర్ ఆఫ్ దట్ మూవీ గాంధీ. షీ గాట్ ది బెస్ట్ డిజైనర్ ఆఫ్ ది, షీ గాట్ ఐ థింక్ మంచి అవార్డు ఏమో దొరికింది ఆవిడకు. అదే నాగిని అనగానే ఒక కాస్ట్యూమ్ అందరికి స్ట్రైక్ అయిపోయింది. దానికి కాస్ట్యూమ్ అనేది స్పెషల్గా డిఫరెంట్గా డిజైన్ చేయాలి. బను అత్తయ్య షీజ్ వెరీ ఫేమస్. ఆవిడే చేసింది మొత్తం అందరికి. అంటే రేఖ గారికి కానీ, డేనీకి, జితేందర్, వీళ్ళందరికీ ఆవిడే చేసింది. అండ్ ఇంకా బాలీవుడ్ పక్కన పెట్టేస్తే టాలీవుడ్ లో వచ్చేసరికి మీరు తొలి ముద్దు, నా ఇల్లే నా సర్వస్వం ఇలా మూవీస్ తీసి ఉన్నారు. అవును, ఫస్ట్ నా ఇల్లే నా సుడు. అంటే నేను టాలీవుడ్ ఎక్కువ హిందీ పిక్చర్లు చేసేటప్పుడు బంగారు గారు అంటే శేషగిరిరావు గారు, నువ్వు కూడా ఒక తెలుగు సినిమా చేస్తే బాగుంటుందని ఆయన తీసుకొచ్చాడు నన్ను. అసలు నాకు తెలుగు మీద ఇంట్రెస్ట్ లేకుండే, ఎందుకంటే మొదటి నుంచి బాంబేలో ఉన్నా కాబట్టి నాకు అంతా అక్క వాళ్ళే పరిచయం. అనుకోలేదు తెలుగు వాళ్ళైతే తెలుగులో తీద్దాం అనుకుంటారు కదా. అవును, బట్ మీరు ఎక్కువ బాలీవుడ్ లోనే తీసారు. నేను బాలీవుడ్ లో ఉన్నాను, బాంబేలో ఉన్నాను కాబట్టి అక్కడ మామూలుగా మా అన్నయ్య ఫ్రెండ్స్ వాళ్ళందరూ ఎక్కువ మంది, నాకు అటాచ్మెంట్ అంతా బాంబే ఉంది కాబట్టి బాంబే అదే హిందీ ఫీల్డ్లోనే ఎక్కువ 100% మనం అదైపోయేది. దానివల్ల హిందీ పిక్చర్లు చేయడం జరిగింది. తెలుగు మనకు అటాచ్ లేదు. అన్నయ్య ఫస్ట్ ఈ తెలుగులో అసలు ట్రై చేయలేదు. ఆయన 64-90 డైరెక్ట్ బాంబే వెళ్ళిపోయాడు కదా. నేను కూడా డైరెక్ట్ బాంబే అక్కడనే ఉండడం వల్ల హిందీ ఎక్కువ. తెలుగు నాకు మొదట్లో ఇంట్రెస్ట్ లేకుండే, తెలుగు చేద్దామని కూడా అభిరుచి కూడా లేదు. ఎందుకని ఏమో అది తెలియదు. అయితే శేషగిరిరావు గారు తెలుగు చేద్దామంటే అప్పుడు వాళ్ళ బ్రదర్ కృష్ణ గారిని పెట్టి
నాయలేని స్వర్గం, కృష్ణ, రమేష్ బాబు, మళ్ళీ రూపా గంగూలీ అప్పుడు మహాభారత్ చాలా పెద్ద అక్కడ ద్రౌపది క్యారెక్టర్ చేసింది కదా, ఆ అమ్మాయిని ద్రౌపది ఆ అమ్మాయిని ఇంట్రొడ్యూస్ చేసి ఆ అమ్మాయి కృష్ణ గారికి అపోజిషన్లో, మళ్ళీ దివ్య భారతి అపోజిట్ రమేష్ బాబు గారు చేసి అది చేసాం. కోట బ్రహ్మానందం వీళ్ళందరూ కామెడీ, అది కూడా బాగుంది. ఇంట్రొడ్యూస్ చేసింది మీరే కదా సార్? నాకన్నా ముందు రామానాయుడు గారి పిక్చర్ సేమ్ టైం అది ఆల్రెడీ ఒక పిక్చర్లో చేస్తుంది, ఎక్కువ మనతో చేసింది అమ్మాయి తర్వాత. సో ఈ యాక్టర్స్ ని చూస్ చేసుకోవడం మీరే చూస్ చేసుకుంటారా, లేకపోతే ప్రొడ్యూసర్ వీళ్ళు ఎవరైనా ఏమైనా చెప్తారా? మెయిన్ మనదే ఉంటుంది, మీదే ఉంటుంది. ప్రొడ్యూసర్ వాళ్ళు కూడా ఉంటుంది, వాళ్ళు కూడా వాళ్ళ ఐడియాస్ ఇది బాగుంటుంది డెఫినెట్గా. ఇది డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ కలిసే చేసుకుంటారు ఏదైనా కానీ. ఓకే. అంటే ఇప్పుడు సూపర్ స్టార్ అయితేనే తీసుకోవాలి, లేదు అంటే ఎందుకంటే ఫ్యాన్స్ అందరు కూడా పలానా హీరో అయితేనే ఎక్కువ చూస్తారు అంటే కమర్షియల్ గా థింక్ చేసి తీసుకుంటారా, లేకపోతే ఈ పర్సన్ అయితే ఈ క్యారెక్టర్ కి సెట్ అవుతారు బాగా అని చెప్పి ఇలా చూస్ చేసుకుంటారా సార్? నేను రెండు చేస్తాను, రెండు చూస్తాం. ఇప్పుడు ఎందుకంటే నేను చేసేటి అన్ని ఆల్ కమర్షియల్ ఫిల్మ్స్. ఐ డిడ్ ఆల్ బిగ్ మల్టీస్టార్ మూవీస్, అన్ని మల్టీస్టార్ మూవీస్ అన్ని కమర్షియలే. అంటే ఆ సబ్జెక్ట్ ప్రకారం ఏ హీరో అయితే బాగుంటుంది అనుకుని ఆ హీరోని అప్రోచ్ అయ్యి అలా చేసుకునేవాళ్ళం. నేను ఎప్పుడు ఆయన ఎవరు మేడి ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్ ఎప్పుడు చేయలేదు, ఆర్ట్ ఫిల్మ్ కూడా చేయలేదు నేను. టోటల్లీ ఓన్లీ కమర్షియల్ మూవీస్. అండ్ ఇంకా ఇప్పుడు మనం ఇప్పుడు పలానా హీరోయిన్ అనుకున్నాము, వాళ్ళని అప్రోచ్ అవ్వాలంటే వెళ్ళి వాళ్ళకి స్క్రిప్ట్ అనేది నరేట్ చేయాలి. సో వాళ్ళకి చెబితే వెంటనే నచ్చకపోవచ్చు, సో వాళ్ళకి ఒప్పించడానికి మీరేం చేసేవాళ్ళు? ఐ విల్ గివ్ అగైన్ నరేషన్. అంటే ఎప్పుడన్నా రైటర్ చెప్పింది, రైటరు ఎప్పుడు సరిగ్గా చెప్తారు, సమ్ టైమ్స్ సరిగ్గా లేకపోతే దెన్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దెమ్ ప్రాపర్లీ. మళ్ళీ టోటల్ స్క్రీన్ ప్లే అంతా చేసి మనం చెప్పే విధానంలో ఉంటుంది ఏదైనా. హౌ యూఆర్ ప్రజెంటింగ్ ఏ క్యారెక్టర్, హౌ యూఆర్ టెలింగ్ ది హీరో, ద నరేషన్ అనేది డైరెక్టర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. రైటర్స్ కూడా బాగానే చేస్తారు, ఆ సందర్భాన్ని బట్టి అది డిపెండ్ అపాన్, అలా కన్వీన్ చేసి మనం చేసేవాళ్ళం. ఒకవేళ అప్పటికే వాళ్ళకు నచ్చకపోతే దెన్ విల్ గో అనదర్ ఆర్టిస్ట్, అంతే ఆల్టర్నేటివ్. సో ఒక మూవీ తీయడానికి మీకు ఎంత టైం పడుతుంది? ఈవెన్ లైక్ హీరో హీరోయిన్ ఈ కాస్టింగ్ నుంచి మూవీ ఎండింగ్ వరకు? మామూలుగా వి యూస్ టు గో 60 to 80 కాల్ షీట్స్. 60 to 80 కాల్ షీట్స్ విల్ కంప్లీట్ ఎంటైర్ మూవీ. ఓకే. రీషూట్ అవ్వడం ఇలా ఏమీ ఉండదా? అలా ఏమి ఉండదు. నేను ఎప్పుడు రీషూట్ అనేది ఎప్పుడు చేయలేదు. ఓకే. డైరెక్ట్ ఓన్లీ అంతే. అంటే నేను స్క్రిప్ట్ అనేది నాకు ఎప్పుడు పకడ్బందీగా ఉంటుంది. అంటే స్క్రిప్ట్ ఫస్ట్ విల్ కంప్లీట్ ది ఎంటైర్ స్క్రిప్ట్ విత్ ది డైలాగ్స్. ఆ సెట్లో వెళ్ళి రైటర్తో మళ్ళీ రీరైట్ చేయడం, మళ్ళీ డైలాగ్ రాయడం, మళ్ళీ స్క్రీన్ ప్లే రాయడం, ఈ స్టోరీ ఇంకా ఎక్స్టెండ్ చేయడం అలాంటివి ఉండవు. వన్స్ వీ మేడ్ ది స్క్రిప్ట్ స్టార్టింగ్ ఎండ్ వరకు వీ షుడ్ అటాచ్డ్ విత్ ఇట్. అప్పుడు మీకు ఈ ప్రాబ్లమ్స్ రావు. మీకు స్క్రిప్ట్ సరిగా లేదనుకోండి, డైలాగ్స్ మీరు లేదు, సెట్లో మీరు పోయి వర్క్ చేశారంటే అప్పుడు ఆ సినిమా కూడా బాగా రెడీ కాదు, అందువల్ల లేట్ అవుతాయి ఫిల్మ్స్. అంటే జనరల్ గా లైక్ మీరు స్టార్టింగ్ స్క్రిప్ట్ వైజెస్ చాలా పర్ఫెక్ట్ గా ఉంటాను అన్నారు, బట్ మూవీ షూట్ చేస్తున్నప్పుడు లైక్ ఈ సీన్ అయితే చేంజ్ చేస్తే బాగుంటుంది అన్న ఫీల్ నార్మల్ గా అయితే వస్తుంది కదా, అలా మీకు రాలేదా సార్ అసలు? అలా ఏముండదు. అంటే ఎప్పుడైనా వస్తే కొంచెం అంటే క్యారెక్టరేషన్లో ఏమైనా మార్పు కానీ స్క్రిప్ట్లో కాకుండా చిన్నగా వస్తే ఏమన్నా చేసుకుంటాం. అంతేగాని ఆల్రెడీ మనం బిఫోర్ మనకు ఇప్పుడు షూటింగ్ కన్నా షెడ్యూల్ ముందు విల్ గో నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం నెంబర్ ఆఫ్ టైమ్స్ స్క్రిప్ట్ చూడడం, స్క్రీన్ ప్లే చూడడం జరుగుతుంది. కాబట్టి ఏమన్నా వస్తే అక్కడ అంతకు ముందే వస్తాయి. ఒకవేళ షూటింగ్ చేసేటప్పుడు అప్పుడు యాక్టర్ బాగా ఇన్వాల్వ్ చేశాడు అనుకో, అప్పుడు అనుకోకుండా అది క్యారెక్టర్ అనేది ఎస్టాబ్లిష్ ఇంకా ముందుకు వెళ్తూనే ఉంటుంది. అంతేగాని పెద్ద డిఫరెన్స్ ఏం రాదు. అంటే ఒక ఇంప్రూవ్మెంట్ వస్తుంది అంతేగాని దాని కొరకు బ్రేక్స్ రావడం, మళ్ళీ షెడ్యూల్స్ అంటే ఇంటరప్ట్ కావడం అలాంటిది ఉండదు. అంటే ఎవరైనా ఇప్పుడు ఎనీ డైరెక్టర్ ఫస్ట్ బ్రాండెడ్ స్క్రిప్ట్ విత్ డైలాగ్స్ అండ్ ఫుల్ స్క్రిప్ట్ పెట్టుకొని షూటింగ్కి వెళ్తేనే అది ప్రొడ్యూసర్కి సేపు, ఆర్టిస్టులకు సేపు, డైరెక్టర్కి సేపు, ఫిల్మ్ కూడా బాగా తయారవుతుంది. అంటే ఇప్పుడు బాలీవుడ్ స్టైల్, హాలీవుడ్ స్టైల్. హాలీవుడ్ దే విల్ వర్క్ ఆన్ స్క్రిప్ట్ 2-3 years.
ఒక వాళ్ళు స్క్రిప్ట్ మీదే. టోటల్గా స్క్రిప్ట్ మీద 2-3 years వర్క్ చేస్తారు, విత్ యాంగిల్స్తో సహా వాళ్ళు రాసుకుంటారు. షార్ట్, క్లోజ్అప్, మిడ్ షార్ట్, అలా ఏమి యూజ్ చేయలేదు, లొకేషన్, ఎవ్రీథింగ్ దే విల్ రైట్ ఇన్ డీటెయిల్. షూటింగ్ మాత్రం 6 monthsలో కంప్లీట్ చేస్తారు వాళ్ళు. ఓ మై గాడ్. అంటే అప్పుడు ఎక్స్పెండిచర్, ప్రొడ్యూసర్కి ఎక్స్పెండిచర్ వేస్ట్ తగ్గుతుంది కదా, టైం సేవ్ అవుతుంది. అంటే వర్క్ అంతా పేపర్ మీదనే ఉంటుంది కదా, పేపర్ మీద అంటే ఆఫీషియల్గా కంప్లీట్ చేస్తారు కాబట్టి ఇక్కడికి వచ్చి ఎక్స్పెరిమెంటల్ లొకేషన్లో చేయాలంటే ఆరిపోతాడు ప్రొడ్యూసరు. సో యూ షుడ్ బి టోటల్ బ్రాండెడ్ స్క్రిప్ట్తోనే మనం లొకేషన్కి వెళ్ళాలి. లొకేషన్ స్క్రిప్ట్ తెలిసిపోతుంది, మనం సినిమా అనేది ఏంటి అనేది స్క్రిప్ట్నే తెలిసిపోతుంది. ఓకే. మరి మీరు అసిస్టెంట్ డైరెక్టర్ తర్వాత డైరెక్టర్ గా చేస్తాను అని చెప్పి వచ్చారు. అవును. సో అప్పుడు అంటే ఫస్ట్ మూవీ డైరెక్ట్ చేస్తున్నప్పుడు ఏమైనా లైక్ మీరు టెన్షన్ గా ఫీల్ అవ్వడం కానీ, ఏమైనా ప్రొడ్యూసర్ వైజ్ గా ఏమైనా మనీ వేస్ట్ అవ్వడం ఇలా ఏమైనా అయినాయా సార్? ఏం లేదు. అంటే నాకు నా మీద ఎక్కువ నమ్మకం, ఎక్కువ కాన్ఫిడెంట్గా చేస్తా ఏదైనా. అంటే మనం ఈ తొనకడం, ఆర్టిస్ట్ ముందు భయపడేట్టు ఉండడం, అంటే మనకు కమాండ్ ఉంది కదా, మనకు సబ్జెక్ట్ మీద కమాండ్ ఉంది, డైలాగ్స్ మీద కమాండ్ ఉంది. అయితే వీ నో టెక్నిక్, కెమెరా మూమెంట్స్, ఇవన్నీ అన్నీ తెలుసు కాబట్టి మనం ఎవరికి భయపడ అవసరం లేదు. మనం ఎప్పుడు వీక్ అవుతాం, మనకేం తెలియనప్పుడు, స్క్రిప్ట్ లేనప్పుడు, టేకింగ్ మనకు తెలియనప్పుడు, ఆర్టిస్ట్లను చూసి భయపడ్డప్పుడు, ఆర్టిస్ట్ ఇన్ఫీరియర్ సుపీరియర్ అని మైండ్లో మనం పెట్టుకున్నాం అనుకో, మనం ఏం చేయలేము. ఎప్పుడు మనం తక్కువ ఊహించకు, మనం తక్కువ అనుకోకూడదు, ఎదుటి మనిషి కంటే ఎక్కువ అనుకోవాలి మనం. ఎప్పుడు ఎదుటి మనిషి నాకంటే పెద్దోడు, నాకన్నా అని వచ్చాదనుకో, దెన్ యూ విల్ బి నో మోర్. ఎవరైనా కానీ, ఈవెన్ ఇట్ మే బి ఎనీ బిగ్ స్టార్ ఆర్ ఎనీబడి, మనం ఎప్పుడు లో థింకింగ్ చేయొద్దు. ఆయనకంటే నాకు ఎక్కువ నాలెడ్జ్ ఉందని మనం ఫీల్ కావాలి. అప్పుడే నువ్వు డైరెక్టర్ అయ్యేది. ఎలా చేస్తావు? హౌ కెన్ యూ డైరెక్ట్? బికాస్ దే ఆర్ ఆల్రెడీ వెరీ ఎస్టాబ్లిష్డ్ హీరోస్. బాలీవుడ్లో అప్పటికే పెద్ద సెన్సేషనల్ హీరోస్, ఎవరు రేఖ గారు కానీ, ధర్మేంద్ర కానీ, జితేందర్ కానీ, వీళ్ళంతా వెరీ గుడ్ ప్రొఫెసర్, గోవింద కానీ. మీరు ఒక క్షణం వాళ్ళ ముందు అదైనా కానీ నో మోర్, మనకు వాళ్ళకి ఛాన్స్ వేయొద్దు మనం. అదే ఇప్పుడు రేఖ గారు ఉంటే చాలా గ్రేట్. రేఖ గారు చాలా గ్రేట్, ఆవిడ డైరెక్ట్ చేయడం కూడా. రేఖ గారిని ఒక్కగా బాగా డైరెక్ట్ చేసాం అనుకో, రేఖది ఏంటంటే రేఖకి అందరు భయపడతారు. ఆ స్టార్స్ కూడా ఆవిడ చెప్పింది వింటారు, ఆవిడకి ఎదురు చెప్పరు. ఆవిడ సెట్లో వచ్చింది అనుకో, ఇప్పుడు మామూలుగా సెట్లో రాగానే అందరూ సైలెంట్ అయిపోతారు. ఆవిడ చెప్తుంది కూడా, ఇది కాదు అది కాదు అని చెప్తే అందరు వింటారు, ఆవిడకి ఎదురుగా ఎవరు మాట్లాడరు. అంత డామినేటింగ్ అప్పటికి ఇప్పటికి ఉంది. ఎవరైనా చేస్తుంది, ఏ హీరో కానీ ఎవరైనా కానీ, షీ విల్ టెల్ అనిల్ అది కాదు ఇదే అంటది, రిషి అంటే ఆవిడ మాటను ఎవరు జవాదాటారు. దే విల్ గివ్ వెరీ రెస్పెక్ట్ టు ది. అదే ఆమె చూస్తేనే లైక్ ఒక స్ట్రైట్ ఫార్వర్డ్ ఇలా కనిపించేస్తారు. ఆమె సెట్ లో ఉన్నదంటేనే వి విల్ ఫీల్ ది ఒక అట్మాస్ఫియర్ అనేది మారిపోతుంది. అది యాక్టింగ్ చేయడం ఒక ఎత్తు అయితే, ఆమె డాన్స్ కూడా చాలా బాగా చేస్తారు. ఎక్స్ట్రాడినరీ డాన్స్, చాలా. అది మీరు చూడండి, అది చేసినా చూడండి. క్లైమాక్స్ లో చాలా ఎంత బ్రహ్మాండంగా, అన్ని సాంగ్స్ లో అండ్ క్లైమాక్స్ లో చాలా కష్టపడ్డది. 12 days అంటే ఆవిడ డ్రెస్ కాస్ట్యూమ్ కూడా సేమ్ కాస్ట్యూమ్ 3 times చేంజ్ చేసాం. అంటే డైలీ ఆవిడ కొంచెం తగ్గుకుంటూ వచ్చేది, చినిగిపోయేటివి కూడా కాస్ట్యూమ్స్. అప్పుడప్పుడు మళ్ళీ అది చేసి అంటే అంత కష్టపడేది. ఇది ఎక్కువ లెబోరియస్ కదా ఈ యాక్టింగ్, ఈ స్కిల్, డ్యాన్స్ అనేది. ఆటోమేటిక్గా సైజ్ ఆవిడ తగ్గుకుంటూ వచ్చేది. అది సో బాడీని మెయింటైన్ చేయడం చాలా కష్టం. నేను ఇంకా ఈ సాంగ్ కి ఇంకా తగ్గుతూ వచ్చాను. రేఖ ఇప్పుడు మొదటి నుంచి బాగానే మెయింటైన్ చేశారు కదా. ఇప్పుడు కూడా చూడండి, అప్పుడప్పుడు మీరు అవార్డ్స్ వస్తాగా అలాగే ఉంటుంది. దట్ ఈస్ ఏ గాడ్ గిఫ్టెడ్ టు అవర్. అండ్ ఇంకా గోవింద హీరో గారి గురించి, ఆయనతో కూడా మీరు వర్క్ చేశారు. గోవిందది ఆల్మోస్ట్ సెకండ్ ఫిల్మ్ నాది. గోవింద అప్పుడప్పుడే బాలీవుడ్లో ఎంటర్ అయ్యాడు.
ఫస్ట్ పిక్చరు పెహలాజ్ నెలాని సినిమా ఏదో చేశాడు, సెకండ్ పిక్చర్ నాది. ఇది వెరీ గుడ్. అప్పుడే ఇండస్ట్రీ బాగా క్రేజ్ వచ్చాడు ఫస్ట్ పిక్చర్తోనే. అండ్ ఇది వెరీ గుడ్ ఆన్సర్. మీరు మాక్సిమం డాన్స్ బాగా వచ్చిన వాళ్ళని బాగా పడుతున్నట్టున్నారు. నా పిక్చర్లో మ్యూజికల్ పిక్చర్స్ ఉంటాయి. అదే ఈవెన్ పాపు జలాకర్ రాకర్ కూడా దట్ ఈస్ ఆల్సో రవీంద్ర ఆయన చేశాడు. అది కూడా మ్యూజికల్ పిక్చరే. దాంట్లో ఇట్ ఈస్ వెరీ గుడ్ ఫ్యామిలీ సబ్జెక్ట్. ఫ్యామిలీ సబ్జెక్ట్ అంటే ఫుల్లీ వెరీ గుడ్ సెంటిమెంట్స్ బిట్వీన్ ది బ్రదర్స్ అండ్ బ్రదర్స్ కూతురు ఫరా. బాబాయ్ అంటే వాళ్ళిద్దరి మధ్యన మంచి అన్యోన్య సంబంధం, అంటే ఎక్కువ లైక్ చేస్తుంది. ఫాదర్ కంటే ఎక్కువ బాబాయ్ని ఎక్కువ లైక్ చేస్తుంది. అలాగే అతను బాబాయ్ ధర్మేందర్ కూడా ఫరా అన్నయ్య కూతురు అంటే బాగా ఆవిడ కొరకు ఏమైనా చేస్తాడు. అది అలాంటి ఆ ఇంట్లో అట్మాస్ఫియరు, బర్త్డే ఫంక్షన్ అప్పుడు మంచి సాంగ్స్. ఆ సినిమా కూడా ఎక్స్ట్రాడినరీ సాంగ్స్ ఉంది. ఈ కుల్భూషణ్ కర్బండ, తనుజ, ఇదే అన్నయ్యను వదినే, ఆ సాంగ్ ఒకటి బాగుంటుంది. తర్వాత దాంట్లో ఇంకోటి ఏంటంటే గోవింద మదరు బ్లైండ్. ఆవిడకు కోడలను చూడాలని, కోడలను చూడలేదు కదా పాపం. ఇది లవ్ చేసి నాకు దేవుడు నాకు కళ్ళు ఇయ్యలేదు, నా కళ్ళు ఇస్తే ఎంత బాగుంటుంది, నా కోడలను చూసుకో అంటే, ఎందుకమ్మా నా కళ్ళతో నీ కోడలను చూడు అని అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. సాంగ్లో ఆ అమ్మాయి ఎలా ఉంది అనేది వర్ణించి ఒక పాట పాడతాడు. చాలా బాగుంది ఆ పాట ఒకసారి. ఎక్స్ట్రా అది కూడా చాలా బాగుంటుంది సాంగ్. ఆ అమ్మాయిని డిస్క్రైబ్ చేస్తూ పాట పాడి అమ్మాయికి తల్లికి చెప్తుంటాడు, ఇలా ఉంది, ఇలా నీ కొడుకు ఇలా, ఏ కోడలు ఇలా ఉందని. ఈ పాట రాసింది ఎవరు సార్? అది రవీందర్ జైన్. రవీందర్ ఈజ్ హిమ్సెల్ఫ్ రైటర్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్. నాకు ఫస్ట్ పిక్చర్ రవీందర్ జైన్ మ్యూజిక్ డైరెక్టర్, అతనే రాస్తాడు. అంటే మీరు స్క్రిప్ట్ వైజ్ గా ఒక రైటర్, సాంగ్స్ రాయడానికి ఒక రైటర్ని మెయింటైన్ చేస్తారా? అవును, అంటే అలాగే కదా. ఇప్పుడు సిచ్యువేషన్ ప్రకారము మనం రైటర్ని తీసుకుంటాం. కొన్ని మ్యూజిక్ డైరెక్టర్ కూడా వాళ్ళ చాయిసెస్ కూడా ఉంటాయి, డైరెక్టర్ చాయిసెస్ ఉంటుంది. మనం అంటే పర్టికులర్ ఒక సిచ్యువేషన్ ఉందనుకోండి, ఈ సాంగ్ ఏ రైటర్ అయితే రాస్తే బాగుంటుంది, ఎవరు రాస్తే బాగుంటుంది అనేది డిస్కషన్ చేసి ఆ సాంగ్ ప్రకారం మనం వాళ్ళని తీసుకోవడం జరుగుతుంది. కానీ రవీందర్ జైన్ దగ్గర అలాంటి ఛాన్స్ ఉండదు. ఎందుకంటే రవీందర్ జైన్ ఇది హిమ్సెల్ఫ్ ఏ బిగ్ రైటర్. ఆయన మ్యూజిక్ మంచి మ్యూజిక్ డైరెక్టర్ అండ్ లెక్చరర్. ఇది రామాయణం చేశాడు చూడండి మీరు. రామాయణం ఉంది మన హిందీ రామాయణం అన్ని ఆయన మ్యూజిక్ చేశాడు, అది చేసి సాంగ్స్ అన్ని అతన్ని. ఇది వెరీ గుడ్. అదే ఒక స్టోరీతోనే మూవీ సక్సెస్ అవ్వకుండా సాంగ్స్ తో కూడా సక్సెస్ అయినాయి ఏవి అంటే మీది కూడా చెప్పుకోవచ్చు. సాంగ్స్ సక్సెస్ అయితే నీకు హాఫ్ ఆఫ్ ది ఫిల్మ్ సక్సెస్. ఓకే, సాంగ్స్ ఇదే బ్యాక్ బోన్ అప్పటికి ఇప్పటికి. అప్పుడు మొఘల్ యాజం నుంచి చూసుకోండి, మొఘల్ యాజం ముందు సినిమా నుంచి కూడా ప్యార్ కియాతో డర్నా కియా నుంచి చాలా పెద్ద హిట్. అది వరల్డ్ లోపలనే అందరి ఆడియన్స్ ఒకటి ఆ సాంగ్ చూడటానికి థియేటర్కి వస్తారు. ఎందుకంటే ఫస్ట్ రిలీజ్ అయ్యేది మ్యూజిక్ కదా. ఇప్పటికి కూడా అంతే కదా. ఇప్పటికి కూడా ఇంకా లైక్ కార్స్ లో వీటిలో ప్లే చేసుకుంటూనే ఉంటారు. ఇప్పుడు మెయిన్ గా ఫస్ట్ ఎందుకు మ్యూజికే రిలీజ్ చేస్తారు కదా. ఇప్పుడు ప్రజెంట్ ప్రమోషన్స్ కూడా మ్యూజిక్ కదా. మ్యూజిక్ సక్సెస్ అయితే ఆడియన్స్ డెఫినెట్ గా వస్తారు. ఆ ఫిల్మ్ సక్సెస్ మీకు. అసలు ఒక డైరెక్టర్ గా లైక్ స్క్రిప్ట్, సాంగ్స్ రెండు కేర్ తీసుకోవాలి. మీరు డైరెక్టర్ గా చూస్ చేసుకోవడం ఏ పాయింట్ లో మీరు థింక్ చేస్తారు? ఫస్ట్ వాట్ ఈస్ ద బేస్, వాట్ ఈస్ ద సబ్జెక్ట్. అంటే మనం ఏం చెప్పదలుచుకున్నాం ఆడియన్స్కు, ఇండస్ట్రీ ఆడియన్స్కి ఏం చెప్పగలను, ఆ బేస్. దెన్ హౌ టు ఎక్స్ప్లైట్ ఇట్. ఒక స్టోరీ, దాన్ని స్క్రీన్ ప్లేగా, ఒక వెరీ గుడ్ స్క్రీన్ ప్లే. ఆ స్టోరీ ప్రకారం క్యారెక్టర్స్ ప్రకారం మనం ఆర్టిస్ట్ ఎన్నుకోవడం. స్క్రీన్ ప్లే కానీ హౌ యూఆర్ ప్రజెంట్ ఆన్ ది స్క్రీన్, అది చాలా ఇంపార్టెంట్ ఒక డైరెక్టర్కు. ఇప్పుడు ఎంత మంచి సబ్జెక్ట్ ఉన్నా, ఎంత బ్రహ్మాండమైన సబ్జెక్ట్ ఉన్నా, డైరెక్టర్ విజన్ సరిగా లేదనుకో, డైరెక్టర్ ప్రజెంటేషన్ సరిగా లేకుంటే ఆ సినిమా బాగుండదు. స్క్రీన్ ప్లే అంటే క్యారెక్టర్స్ హౌ యూఆర్ ప్లేయింగ్ ఆన్ ది స్క్రీన్ అనేది ఇంపార్టెంట్ బాగా. మెయిన్ సక్సెస్ ఆఫ్ ది ఫిల్మ్ దాని మీదనే డిపెండ్ అయి ఉంటుంది. అంటే మెయిన్ ఉండాల్సింది విజన్ ఉండాలి. డైరెక్టర్ విజన్ లేకుంటే ఈజ్ నాట్ ఏ డైరెక్టర్. విజన్ ఉండాలి అండ్ క్యారెక్టర్ స్క్రీన్ మీద
హౌ యువర్ ప్రెజెంటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. లేకుంటే ఎంత మంచి సబ్జెక్ట్ తీసుకున్నా దట్ విల్ బికమ్ ది జీరో. ఒక ఆర్డినరీ సబ్జెక్ట్ ఉన్నా కానీ మంచి ప్రజెంటేషన్తో ఓకే అట్లీస్ట్ యూ కెన్ మేక్ ది అబవ్ అవరేజ్ ఫిల్మ్. ఓహో సినిమా బాగా చేశాడు అనేది ఆ పేరన్న వస్తుంది. అంటే ఇవన్నీ తోడైతాయి మంచి సబ్జెక్టుకు మంచి ప్రజెంటేషన్ అనేది హెల్ప్ అవుతాయి. ఎప్పుడు విజన్ కాకుండా ఇంకా ఏముండాలి? మీ పాయింట్ మీరేం థింక్ చేస్తారు సార్? అదే నేను ఫస్ట్ సబ్జెక్ట్ పాయింట్, ఏ సబ్జెక్ట్ వినేటప్పుడు మనకు స్పార్క్ ఉండాలి. ఈ సబ్జెక్ట్ రియల్గా మనం చేస్తే మనం సక్సెస్ కాలుతాం లేదా తెలియాలి. దాని మీద టోటల్ సబ్జెక్టు వర్కౌట్ చేసి మంచి స్క్రీన్ ప్లే చేయడం, మంచి స్టార్ తీసుకోవడం, అలాగే మంచి యాక్షన్ డైరెక్టర్ని తీసుకోవడం, మంచి మ్యూజిక్ డైరెక్టర్ని తీసుకోవడం, మంచి డిఓపి, మనకు లొకేషన్ వెరీ గుడ్ డిఓపి కూడా అవసరం. అన్నీ ఆల్ 24 క్రాఫ్ట్స్. ది ఫిల్మ్ విల్ బి మేక్ నాట్ ఓన్లీ డైరెక్టర్, 24 క్రాఫ్ట్స్ వాళ్ళు అందరు సరిగా ఉంటేనే మాకు మంచి పిక్చర్ వస్తుంది. అంతే. ఇప్పుడు అందరి స్కిల్సే మనం చేసి అందరి స్కిల్స్ దానికి తోడైనప్పుడే ఒక మంచి మంచి స్టోరీ. అంతేగాని రీజనల్ ప్రతి ఒక్కరి క్రెడిట్ అనేది ఎక్కడ ఉండదు. నేను చేశాను అనేది అనే ఫీలింగ్ ఉండకూడదు మనం. అంటే ఇది 24 క్రాఫ్ట్స్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ ది ఫిల్మ్ మేకింగ్. కాకుండా ఏంటంటే డైరెక్టర్ అనేటోడు ఇది కెప్టెన్ ఆఫ్ ది షిప్. ఆయనకు టోటల్ డామినేటింగ్ ఉండాలి. ఈవెన్ డ్యాన్స్లో కానీ, మ్యూజిక్లో కానీ, స్క్రిప్ట్లో కానీ, క్యారెక్టరేషన్లో కానీ, స్క్రీన్ ప్లేలో కానీ ఈ షుడ్ హ్యావ్ ది టాలెంట్. అంటే ఈ 24 క్రాఫ్ట్స్ దగ్గర నుంచి అందరి దగ్గర రాబట్టుకోవాలి. అంటే ఆ కెపాసిటీ డైరెక్టర్కి ఉండాలి. ఎగ్జాక్ట్లీ సార్. అప్పుడే కదా. ఇప్పుడు మీరు నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారు, మీరు ఇంటర్వ్యూ చేస్తుంటే మీరు చేసిన పాయింట్లకు నేను చెప్తేనే కదా మీకు ఇంటర్వ్యూ సక్సెస్ అవుతుంది. అలాగే డైరెక్టర్ షుడ్ హ్యావ్ ది కమాండ్ ఓవర్ ది ఆల్ 24 క్రాఫ్ట్స్. అప్పుడే ఫిల్మ్ సక్సెస్ఫుల్గా వస్తుంది. మీ ప్రతి మూవీకి సేమ్ 24 క్రాఫ్ట్స్ చేసిన వాళ్ళని రిపీట్ చేస్తూ ఉంటారా, లేకపోతే ఎప్పటికప్పుడు చేంజ్ చేసేస్తారా? అంటే డిపెండ్ ఆన్ ది స్క్రిప్ట్ని బట్టి మోస్ట్లీ విల్ రిపీటెడ్. కొన్ని సందర్భాల్లో ఇంకా వేరే అవసరం ఉంటే వీల్ అప్రోచ్ విల్ టేక్ లైక్ దట్. అంటే మామూలుగా ఒక సినిమా చేసినప్పుడు మనకు ఒక ర్యాప్ అవుతుంటుంది కదా. ఇప్పుడు ఒక డిఓపి ఉన్నాడు అనుకో, ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నాడు అనుకోండి, ఒక ఆర్టిస్ట్ ఉన్నాడు అనుకోండి, ఒక ర్యాప్ అనేది మనం అనుకోకుండా మన మధ్య ఒక నెట్వర్క్ ర్యాప్ ఫామ్ అయిపోతుంది. దానివల్ల వీళ్ళు వాళ్ళనే చేసుకుంటే ఒకవేళ అది మంచిది. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఈ డైరెక్టర్కి ఏం కావాలని తెలుసు వాళ్ళకు. మన డిఓపి ఉన్నాడు అనుకో, మన షార్ట్ చెప్పగానే ఇది అంటే వాళ్ళకి తెలుసు ఎలా కావాలని టక్కడక్కడ చేసేసుకుంటే వెళ్ళిపోతారు. అంటే అది మంచిది. సినిమా బాగా రావడానికి హెల్ప్ అవుతుంది. అండర్స్టాండింగ్ బాగుంటుంది. ఎప్పుడైతే అండర్స్టాండింగ్ బాగుంటుందో ఆర్టిస్ట్ మధ్యన డైరెక్టర్కు, టెక్నీషియన్ మధ్య డైరెక్టర్కు ఉన్నానుకో, ఆ అనుభవం అనేది గట్టిగా ఉండి అంటే పిక్చర్ బాగా అవుతుంది. అక్కడ ఈగోస్ తక్కువ ఉంటాయి. ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీ మెయిన్గా ఎంత డామినేట్ చేస్తే ఈగో ఎక్కువ ఉంటుంది. ఈగోలతో సగం పిక్చర్ అవుతుంది. ఇప్పుడు మనం రిపీటెడ్ టెక్నీషియన్స్, రిపీటెడ్ ఆర్టిస్టు చేసామనుకో, ఫస్ట్ ఏంటంటే ఈగో ఉండదు, అండర్స్టాండింగ్ అనేది ఎక్కువ ఏర్పడుతుంది. దానివల్ల వీ కెన్ మేక్ ఏ గుడ్ ఫిల్మ్. మనకి ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ఇంకా మల్టీ స్టారర్తో మీరు ఎలా హ్యాండిల్ చేశారు సార్? ఈజీ. నేను చెప్పాను కదా, ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ డైరెక్టర్. ఐ నో వాట్ ఐఎమ్. నేను ఫస్ట్ నేనేంటో నేను తెలుసుకున్నాను. దెన్ బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ నేను ఎవరికి భయపడను, అండ్ భయపడను, ఎవరికి చెంచగిరి చేయను. ఐఎమ్ స్ట్రేట్ ఫార్వర్డ్. అంతే. నేను ఓన్లీ సెట్లో కూడా నేను ఎక్కువ చనువుగా వెళ్ళి మాట్లాడడం, ఈ చెంచగిరి చేయడం అలాంటివి చేయను. ఐ విల్ డూ ఆన్ మై వర్క్. అంటే ఫుల్ కాన్ఫిడెంట్. వాళ్ళు కూడా అలాగే ఉంటారు నాతో. అంటే స్ట్రిక్ట్గా ఉంటారా సెట్స్లో? హోమ్లీగానే ఉంటాను. ఈ మామూలుగా కాగాలు పట్టడం, అది చేయడం, ఇది చేయడం అలాంటివి చేయను. ఐ విల్ బి వాట్ ఎవర్ ది స్క్రిప్ట్ ఏం డిమాండ్ చేసిందో ఐ విల్ ఫాలో ఇట్. మనకు ఏదైనా షార్ట్ రావాలంటే అది వచ్చే వరకు మనం వదిలిపెట్టాం. ఏది పోనీలే పర్వాలేదు అలాంటివి ఏమి ఉండవు. ద రిజల్ట్ షుడ్ బి దేర్. అది వాళ్ళకి తెలుసు. వచ్చే వరకు వదిలిపెట్టు. వాళ్ళకి దానికన్నా 2-3 టేక్స్ బిఫోర్ అది చేయడం వాళ్ళకు తెలుసు. కాబట్టి అందుకే అనేది మనం తెలిసిన
స్టార్స్ తెలిసిన టెక్నీషియన్ తెలిసిన డిఓపి వీళ్ళందరూ ఉన్నారనుకోండి మనకు ఈజీగా వర్కౌట్ అవుతుంది. ఓకే. దట్ విల్ బికమ్. మీరు స్క్రిప్ట్ చూస్ చేసుకున్నాక లైక్ ప్రొడ్యూసర్ని ఎలా డిసైడ్ చేసుకుంటారు సార్? అండ్ ఈవెన్ ప్రొడ్యూసర్ని స్క్రిప్ట్ను ఆయనకు కూడా నరేట్ చేయాలి, సో ఈ మూవీ 100% సక్సెస్ అవుతుంది అన్న హామీ కూడా మనం ప్రొడ్యూసర్కి ఇవ్వాలి. డెఫినెట్గా అప్పుడే అతను మనతో ప్రొడ్యూస్ చేస్తాడు. ఇప్పుడు దీనిలో రెండు రకాలు, ఒకటి ఏంటంటే ప్రొడ్యూసర్ దగ్గర ఆల్రెడీ సబ్జెక్ట్ ఉంటే అతను చెప్తాడు, లేకపోతే అతను వినుంటే ఇవరే పలానా రైటర్ దగ్గర మంచి స్క్రిప్ట్ ఉంది దాన్ని చేద్దాం అంటారు, లేకుంటే తన దగ్గర ఏమైనా ఐడియా ఉంటే అతను చెప్తాడు, లేకుంటే డైరెక్టర్ దగ్గర మంచి స్క్రిప్ట్ ఉంటే ఆయన వింటాడు. ఇట్ ఈస్ మ్యూచువల్ అండర్స్టాండింగ్, ఒకరికొకరు అర్థం చేసుకొని ఏది బాగుంటే దానికి వెళ్ళిపోవడం అంతే. అది సో డైరెక్టర్కి ప్రొడ్యూసర్కి ఉండాల్సిన రిలేషన్ ఏంటి అంటే ఏం చెప్తారు? ఇట్స్ లైక్ ఏ హస్బెండ్ అండ్ వైఫ్, నో? హస్బెండ్ అండ్ వైఫ్. సేమ్. ఇప్పుడు ఎంత పెద్ద డైరెక్టర్ కానీ ఎంత అయినా కానీ ప్రొడ్యూసర్ లేకుంటే సినిమా చేయలేవు. ఇప్పుడు మెయిన్ ప్రొడ్యూసర్ ఉంటేనే కదా సినిమా చేస్తావు. డైరెక్టర్ మాత్రం డైరెక్టర్ వస్తుంది. ఇప్పుడు ఒక లెవెల్ పెద్ద శిఖరం లాగా పెరిగిన తర్వాత అందరు వస్తారు, దానికి ప్రొడ్యూసర్ కావాల్సిందే కదా. సో ఐ థింక్ ఐ విల్ గివ్ క్రెడిట్ టు ది ప్రొడ్యూసర్. అందరికంటే గొప్పవాడు ప్రొడ్యూసర్. ఆయన లేకుంటే ఇండస్ట్రీ లేదు, ఇండస్ట్రీ లేకుంటే టెక్నీషియన్ లేకుంటే డైరెక్టర్ లేడు, యాక్టర్స్ లేరు, ఎవరు లేరు. అలాగే డైరెక్టర్ లేకుంటే ప్రొడ్యూసర్ కూడా లేడు. ఇది ఒకరికొకరు ఇది అల్లుకొని పోవాల్సింది, అంతేగాని ఇక్కడ ఈగో అదే అనేది ఈగోస్ పెట్టుకొని ఇవి చేసేదనుకో ఆ ఫిల్మ్ ఎప్పుడు సక్సెస్ కాదు. కానీ జనరల్ గా సినీ ఫీల్డ్ అనగానే ఎక్కువ ఈగోనే ఉంటుంది అన్న టాక్ కూడా ఎక్కువ ఉంది కదా. అవును, ఎందుకంటే ఇది గ్లామర్ ఫీల్డ్ కదా, ఈగోస్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఎలా అంటే ఆర్టిస్టు నా వల్లనే సక్సెస్ అయిందని ఒక ఆర్టిస్ట్ అనుకుంటాడు, నా వల్లే ఓపెనింగ్ వచ్చింది అనేది ఆర్టిస్ట్ ఒక అంటే వేరే వాళ్ళు పెట్టుకొని చేసుకోవచ్చు కదా. నేనే చేస్తున్నా అంటే ఆ ఈగో అనేది అంటే ఆయనకు అనుకున్న ప్రకారం కావాలనుకుంటాడు. అలాగే డైరెక్టర్ పైకి వచ్చాక నేను చేయబట్టి సినిమా సక్సెస్ అయింది, నేను లేకుంటే ఆర్టిస్ట్ అయింది అనుకుంటాను, లేకుంటే నేను ప్రొడ్యూసర్. ఎందుకంటే ఇప్పుడు ఎవరికి వారే ఇలా అనుకుంటారు, దట్ ఈజ్ ఈగో. నేనే గొప్ప అని ఎప్పుడైతే మనకు వచ్చిందో అదే ఈగో కదా మామూలుగా. నేను ఇప్పుడు ఆర్టిస్ట్ ఇక్కడికి మాట్లాడి నేను ఎందుకు వెళ్ళా, ఆయన నా దగ్గరికి రావాలి, ఇట్లాంటివి ఉన్నాయనుకోండి, దట్ ఈజ్ చిన్నవి. అవే అలాంటివి ఉండకూడదు. ఓపెన్గా ఉండాలి, హార్ట్ కూడా ఓపెన్గా ఉండాలి, ఓపెన్ డిస్కషన్ ఏమన్నా ఉంటే మాట్లాడుకోవాలి, స్పష్టంగా మాట్లాడుకోవాలి. ఇది దిస్ ఈజ్ అని అప్పుడు ఫిల్మ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది, అందరికీ సౌకర్యంగా ఉంటుంది, కంఫర్టబుల్ ఉంటుంది. అండ్ ఇంకా మీ తొలి ముద్దు చాలా ఫేమస్ అయింది మన తెలుగులో. అవును. అండ్ ఇంకా అందులో ప్రశాంత్ గారు న్యూ యాక్టర్ కదా సార్, మరి కొత్తల్ని పెట్టుకొని చేయాలి అంటే టైం పట్టేస్తుంది, కొంచెం రిస్క్ తో కూడిన పని. అవును. అయినా కూడా మీరు కొత్త వాళ్ళనే పెట్టి చేశారు. అవును, అంటే ఫస్ట్ అది దిల్, అది హిందీ దిల్, అది మన అమీర్ ఖాన్ అమ్మాయి చేసిన పిక్చర్, మాధురి దీక్షిత్, పెద్ద సూపర్ పిక్చరు. చెన్నైలో ప్రొడ్యూసర్ వచ్చారు, మనం ఒక మంచి లవ్ సబ్జెక్ట్ చేద్దామంటే అప్పుడు అనుకున్న ఒక పిక్చర్ బాగా ఆడింది. 2-3 ఇయర్స్ అయిపోయింది అప్పటికి, అది ఆ దిల్ సెలెక్ట్ చేసుకోవడం అయిపోయింది. అప్పుడు నేను అక్కడ బాంబేలో ఐ గాట్ మై పర్మనెంట్ ఓటర్, అక్కడ మోర్ దాన్ 10 years అయింది. ప్రశాంత్ అక్కడనే హిందీ షూట్ చేయడానికి ప్రశాంత్ వచ్చేవాడు, స్మాల్ ఫిల్మ్. నేను అనుకుంటాము త్యాగరాజన్ నాకు ఫ్రెండ్, వాళ్ళ ఫాదరు, మేము అందరూ ఒక దగ్గర ఉండేవాళ్ళం. అప్పుడు చెప్పాను వీఆర్ టేకింగ్ ది రైట్స్ ఆఫ్ ది దిల్, ఐ వాంట్ టేక్ ది ప్రశాంత్ అన్న. అతను అలా స్టార్ట్ అయింది అది. ఎలాగో దివ్యభారతి, ఐ గాట్ గుడ్ రిపోర్ట్ ర్యాపో విత్ ది దివ్యభారతి, నాయన చేశాం కదా, అప్పుడు దివ్యభారతిని తీసుకోవడం జరిగింది. దివ్యభారతి కూడా అలాగే ఆవిడకి ఎప్పుడు నేను హీరోయిన్గా ఉండేప్పుడు ఇంకో హీరోయిన్ ఎవరిని తీసుకోవద్దు అనేది. మల్టీ స్టార్ హీరోయిన్లు కూడా పెట్టేసేవాళ్ళు ఈ రెండు. అప్పుడు నేను హీరోయిన్గా నేను చేస్తా కదా, ఇంకా వేరే హీరోయిన్ మీరు అసలు నువ్వు వేరే హీరోయిన్ తీసుకోకూడదు అని డైరెక్ట్ చెప్పేస్తుంది. అంటే షీఈ్ వెరీ మంచి, లైక్ ఏ స్మాల్ గర్ల్ లాగా, చైల్డిష్ నేచరు, మంచి కోఆపరేటివ్, వెరీ గుడ్. ఒకవేళ స్టోరీ డిమాండ్ చేసి పెట్టాల్సి వస్తే అప్పుడు వస్తుంది. అప్పుడు అలాంటి సిచ్యువేషన్ కూడా వచ్చాయి నాకు. అలాంటి అంటే నేను ఈ 14 నయాసవన్ అని తెలుగులో, హిందీలో పుదు వసంతం అనే సినిమా వచ్చిండే, దాన్ని 14 వాళ్ళు తెలుగు
హిందీలో రీమేక్ చేయాలనుకుంటే అప్పుడు దివ్య మన ఈ అమ్మాయి భాగ్యశ్రీ బాగుంటుందని భాగ్యశ్రీని తీసుకున్నాం. ఓకే. భాగ్యశ్రీ మైనే ప్యార్ కియా తర్వాత మనది ఇది అప్పుడు తీసుకుంటే మామూలుగా నాతో గొడవ పెట్టుకుంది, నేను ఉండగా ఆగదు ఎలా తీసుకున్నట్టు. నేను ఓన్లీ డైరెక్టర్ దీనికి. అప్పుడప్పుడు చాయిస్ ఆఫ్ ది ప్రొడ్యూసర్స్ ఉంటారు కదా, లేదు లేదని కొన్ని రోజులు అలిగింది, లేదు కొన్ని మాటలు లేకుండా ఉండడం, మళ్ళీ అర్థం చేసుకొని మళ్ళీ 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 మామూలుగానే ఉంటుంది. అంటే కొన్నిసార్లు తప్పవి. అది మరి ఎలా అంటే ఎలా అంటే ఇప్పుడు మన వాళ్ళు ఇప్పుడు ఒక ర్యాప్ ఏర్పడుతుంది కదా, దానివల్ల ఇవన్నీ వస్తుంది. అండ్ ఇంకా లైక్ ప్రశాంత్ గారిది మీకు ఎలా అనిపించింది? ఫస్ట్ మూవీ కదా ఆయనది. మంచోడు, ఈజ్ వెరీ గుడ్ హీరో. అంటే మీరు డైలాగ్ కానీ ఏదైనా చెప్పిన వెంటనే ఆయన చేసేసే వాళ్ళ, లేకపోతే మీరు ఎలా చేయాలి ఏంటి అనేది మీరు చూపించేవాళ్ళ సార్? డెఫినెట్గా మనం డైలాగ్స్ డెలివర్లో కానీ సమ్ టైమ్స్ కానీ మనం అంటే ఆయన తమిళ్ కదా, ఈ లాంగ్వేజ్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది కదా, అలాంటప్పుడు అది చేసి కానీ ఈ క్యాచ్ చేస్తాడు బాగా. మెమరీ పవర్ కానీ అది కానీ యంగ్ కదా, బాగా చేశాడు కూడా, బాగా ఇన్వాల్వ్ అయ్యి. దీని తర్వాత ఆయనకు జీన్స్ దొరికింది కదా, తొలిముత్తి తర్వాత నెక్స్ట్ పిక్చర్ ఈ గాడిది జీన్స్, శంకర్ పిక్చర్ విత్ ఐశ్వర్య రాయ్. దివ్య భారతి గారు మీ మూవీ చేస్తున్నప్పుడు ఆమె చనిపోయారు, అప్పుడు మీకు ఎలా అనిపించింది? దట్ ఈస్ వెరీ బిగ్ ట్రాజెడీ ఫర్ అస్. అంటే మేము మామూలుగా షూటింగ్కి వెళ్ళాము, ఇక్కడ ఊటీకి వెళ్ళాము. ఊటీలో షెడ్యూల్ అయిపోయింది, ఇంకొక 2-3 డేస్లో మళ్ళీ హైదరాబాద్ వచ్చి షూటింగ్ చేయాలి. 2 రోజులు గ్యాప్ ఉంది కాబట్టి నేను బాంబే వెళ్ళి వస్తా అంటే సరే ఎయిర్ టికెట్స్ ఇచ్చాం, బాంబే వెళ్ళిపోయింది. మార్నింగ్ షూటింగ్ రావాలి, మా అన్నయ్య కూడా ఆవిడని తీసుకొని రావాలి ఇక్కడికి. అన్నయ్య బాంబేలో ఉండేవాడు కదా. నైట్ ఫోన్ చేశాడు, ఇంకా దివ్యభారతి లేదన్నాడు. దివ్యభారతి నోమర్ అంటే ఏంటి దివ్యభారతి నువ్వు అంటాడు, అందరికి షాక్. మార్నింగ్ షూటింగ్, మార్నింగ్ ఇక్కడ మామూలు స్టూడియోలో సెట్ వేసి పెట్టాము. అది ఆ న్యూస్ వచ్చి అది ఆగిపోయింది. తర్వాత ఈ రంభా సినిమా ఒకటి ఆడుతుండే ఇక్కడ ఒకటి రామకృష్ణ థియేటర్లో యాడ్ చూశాను. ఫస్ట్ ఆంధ్రజ్యోతిలో ఎక్కువ యాడ్ చూశాను. అప్పుడు నా ప్రొడ్యూసర్ మేము ఇద్దరం కలిసి ప్రొడ్యూసర్ని తీసుకొని రామకృష్ణ థియేటర్కి వెళ్ళాను, ఎన్టీఆర్ది. అది చూస్తే దానిలో ఈ అమ్మాయి 60% పోలికలు ఉన్నాయి దివ్యభారతి లాగా. నేను చెప్పాను ప్రొడ్యూసర్ మన పిక్చర్ మీరేం వరీ కావాలి సార్, మనది కంప్లీట్ అయిపోతుంది. ఎలా అన్నాడు, షెడ్యూల్ అంతా చెన్నైలో పెట్టేయండి, ఇక్కడ చేయొద్దు మనం అని అందరం వెళ్ళాం. ఒక షెడ్యూల్ మొత్తం 9 days షెడ్యూల్ పెట్టి కంప్లీట్ చేశాను. డైరెక్ట్ షాట్స్ అన్ని రంభయ్య, అన్ని యాంగిల్స్ మార్చి అన్ని చేశాను, అన్ని డైరెక్ట్ షాట్స్. అప్పటికే రంభ గారు మూవీస్ చేస్తూ ఉన్నారా? రంభ చిన్న సినిమాలు చేస్తుంది, అప్పుడు నాట్ ఎస్టాబ్లిష్. ఈ మన సినిమా తర్వాత అంటే చేస్తుంది, మన సినిమా తర్వాత షీ రికగ్నైజ్ వెరీ వెల్. దాని తర్వాత అందరూ చిరంజీవి గారు బుక్ చేసుకున్నారు, బాలకృష్ణ గారు. షీ బికమ్ ది స్టార్ ఇన్ తెలుగు ఇండస్ట్రీ రంభ కూడా. అంటే ఇప్పుడు ఆ మూవీ ఆల్మోస్ట్ అయిపోయిందా సార్, లేకపోతే హాఫ్ లో ఉందా? 60% అయిపోయింది. 40% ఐ డిడ్ ఓన్లీ ది రంభ. అంటే జస్ట్ ఆ రిమైనింగ్ 40% మాత్రమే రంభ గారితో చేశారు. అప్పుడు కోట గారు ఐడియా ఇచ్చారు మాకు, కోట శ్రీనివాస్ ఓ పంజయ్ రెడ్డి గారు ఈ సినిమాను సెకండ్ హీరోయిన్ వేరే వాళ్ళని ఇంట్రడ్యూస్ చేసి ఫస్ట్ హీరోయిన్ వరకు ఇది జరుగుతుంటే ఇంకో హీరోయిన్ వస్తుంది, సీరియల్లో బాగుంటుంది కానీ సినిమా ఉంటుంది బాగుండదు. అది అంటే అప్పుడు ఆడియన్స్ ఒకటి ఇన్వాల్వ్మెంట్ ఉండదు. ఇప్పుడు మీరున్న సడన్ ఇంకో హీరోయిన్ వచ్చి లవ్ సీన్ మాట్లాడేటప్పుడు ఇంకో వచ్చి టక్కన మాట్లాడితే మీకు ఇన్వాల్వ్మెంటే ఉంటుంది. అలా చేయలేదు అనుకో, స్టోరీ చేంజ్ అయిపోయింది. స్టోరీ చేంజ్, ఇప్పుడు స్టోరీ అదే. అంటే ఇప్పుడు మరి సెకండ్ హీరోయిన్ ఎంట్రీ వచ్చేసింది కదా సార్, స్టోరీ మారలేదు, సేమ్ అదే. దివ్యభారతినే కంప్లీట్ చేశాను నేను, దివ్యభారతి రంభని పెట్టి దివ్యభారతి రూపంలో సేమ్ అదే లాగా ఆమెతో చేశారు. చేశాను. నాట్ డూప్ అంటే ఓన్లీ బ్యాక్ సైడ్ డూప్ అంటే ఇప్పుడు ఓన్లీ బ్యాక్ షాట్స్ సెట్ చేసేది డూప్ అంటారు. అలా కాకుండా ఐ యూజ్ ఆల్ ది యాంగిల్స్. డైరెక్ట్ కూడా చేశాను, ప్రొఫైల్స్ కూడా చేశాను అన్ని. నీకు అసలు గుర్తుపట్టలేవు మీరు చిరంజీవి గారే పోల్చుకోలేదు, పోల్చుకోలేరు. మనం చెప్తా కానీ పోల్చుకోరు. ఇప్పుడు పోల్చుకుంటారు, ఇప్పుడు వెల్ ఉంది కదా, అంతేగాని అప్పుడు అసలు తెలియదు కదా.
అలా షార్ట్స్ మారిపోయాయి. ఇది కాదు రంబా రంబాలాగా కూడా మళ్ళీ దీవపాత ఇచ్చేది. అసలు కన్ఫ్యూజ్ అయ్యి మనం కంటిన్యూగా తీయం కాబట్టి షార్ట్స్ సో మిక్స్ అయిపోయి వచ్చాయి. అంటే సీన్లో ఏం మార్పు లేదు, సీన్ అదే, డైలాగ్స్ అవే, అంటే ఐ యూజ్ డిఫరెంట్ యాంగిల్స్ అంతే. దానివల్ల ఈ మూవీలో సాంగ్స్ కూడా చాలా హైలైట్, చాలా పెద్ద హిట్. దాంట్లో ఇప్పుడు చిట్టిగుమ్మ పదవి అనేది ఎక్స్ట్రాడినరీ సూపర్ హిట్ మూవీ, ఆ సాంగ్. తర్వాత ఇది బొంబాయి బుల్లిరో శ్రీదేవి చెల్లిరు అనేది కాలేజ్ అది, శ్రీదేవి బొంబాయి బుల్లిరో, దట్ ఈస్ ఆల్సో టీచింగ్ సాంగ్, మంచి హిట్. తర్వాత టైటిల్ సాంగ్ తొలిముద్దు టైటిల్ సాంగ్ కూడా వెరీ బిగ్ హిట్. ఇంకా మీరు తీసిన ఇళయరాజా మ్యూజిక్, ఎస్పీ బాలు గారు పాడినట్టున్నారు. అవును. సో ఎస్పీ బాలు గారితో మీ అనుభవం ఏంటి సార్? చాలా మంచి నాకు ఆయన ఇక్కడ పరిచయం, బాంబేలో కూడా పరిచయం. బాంబేలో నేను తీసే గర్జన ప్రొడ్యూసర్ ఉండే స్వామి అని, ఎడిట్ విత్ వినోద్ ఖన్నా, శ్రీదేవి, రిషి కపూర్, ఆయన ఫ్రెండ్ ఉండే. బాంబేలో కలిసేవాళ్ళము. అది కాక చెన్నైలో మామూలుగా వీళ్ళంతా జంజాల గారి దగ్గరికి వచ్చేవాళ్ళు. జంజాల బాలసుబ్రహ్మణ్యం, జంధ్యాల కలిసారు. జంజాల తెలుసు నాకు, అంటే మాకు ఈ వీనోస్ అక్కడ బాగా పరిచయం. దానివల్ల మంచి, ఈజ్ వెరీ కోఆపరేటివ్ బాలసుబ్రహ్మణ్యం. మామూలుగా అన్న సినిమాలో అన్ని పాటలు ఆయన వాడాడు, మేల్ అన్ని ఆయన వాడాడు, మీ ప్రతి మూవీ అన్ని ఆయన వాడాడు. మంచి కోఆపరేటివ్ ఆల్సో, వెరీ గుడ్ డ్రాప్ ఆల్సో. అంటే ఫస్ట్ అసలు ఆయన కలిసారు ఓకే, బట్ ఈయనది బాగుంటుంది, ఈయన సెట్ అవుతారు పాటలకి అని ఎందుకు అనిపించింది అసలు? అప్పటికే ఆయన బాగా వెల్ ఎస్టాబ్లిష్డ్ కదా. ఇప్పుడు ఆయన ఎప్పటి నుంచో, నేను స్టూడెంట్గా ఉన్నప్పటి నుంచి, ఘంటసాల తర్వాత నేను స్టూడెంట్గా ఉన్నప్పటి నుంచి అప్పుడే పెద్ద సింగర్ ఆయన. ఆయన పాటలు పాడిన అన్ని సినిమాలు మనం చూసేవాళ్ళం. అంటే ఒక అభిమానం అనేది మొదటి నుంచి ఆయన మీద మనకు ఉంది. అంటే మనం ఈ స్టోరీ అనగానే ఈ ట్యూన్కు ఎవరు ఇంకా రెండో థాట్ ఉండేది రాదు మనకు. ఇది ఓన్లీ బాలసుబ్రహ్మణ్యం అంటే బాలసుబ్రహ్మణ్యం అంతే, ఇంకా మైండ్లో అదే మనకు రిజిస్టర్డ్ అయి ఉండేది, మార్పు లేదు. ఇంకా మొహమ్మద్కి ఆగ్, అందులో ఉన్న మేరీ జిందగీ మొహమ్మది, మొహబ్బత్ కి ఆగ్ అనేది ఎక్సలెంట్ లవ్ ట్రయాంగిల్ పిక్చర్. దట్ ఈస్ బిట్వీన్ శత్రుఘ్న సిన్హా, గోవింద అండ్ పూనం దిల్లన్, కీర్తి, మన కిమి కాట్కర్. అది దట్ ఈస్ ఏ సిచ్యువేషనల్ సాంగ్, అది పార్టీ సాంగ్. అది మేరీ జిందగీ మొహబ్బత్ అని అతను వేరే సింగర్, వేరే సింగరు, ఆయన అతనితో పాడిచ్చారు. ఇది వెరీ ఫేమస్ ఇన్, అలాంటి పాటల్లో ఆయన బాగా చేస్తుంటారు. సిచ్యువేషన్ కూడా అదే మంచిది, మంచి పాట. దట్ ఆల్సో వెరీ గుడ్ సాంగ్, బాగా హిట్ అయింది సాంగ్. ఇంకా మ్యూజిక్ డైరెక్టర్ అయిన రామ్ లక్ష్మణ్ ని కూడా మీరే ఇంట్రొడ్యూస్ చేశారు. అది ఆఫ్టర్ ది మైనే ప్యార్ కియా తర్వాత, మైనే ప్యార్ కియా తెలుగులో అదే ఇంట్రొడ్యూస్. అప్పుడు మనం ఫస్ట్ టైం నేను తెలుగు చేస్తున్నా కదా, కృష్ణ రమేష్ గారితో ఏం చేద్దాం తెలుగులో, మనం ఎంటర్ అయినంటే మనతో ఇంకా వెరైటీగా ఏం చేద్దాం అనేది. అప్పుడు కృష్ణ గారు అనేవారు, మనం మ్యూజిక్ హిందీలో వేరే తీసుకుంటే బాగుంటుంది. అప్పుడు రామ్ లక్ష్మణ్తో మాట్లాడి నేను, వాళ్ళు మామూలుగా కృష్ణ గారు వీళ్ళంతా బప్పిలేరుతో చేసేవాళ్ళు, పద్మాలయ అని బప్పిలేరి. నేను వెరైటీగా ఉంటుందని అప్పుడు పెద్ద సూపర్ హిట్ ఫిల్మ్ ఇది మైనే ప్యార్ కియా. ఇమ్మీడియట్లీ ఆయన బుక్ చేసి అక్కడికి వెళ్ళి బాంబే నుంచి చెన్నైకి పిలిపించాను. చెన్నైలో హోటల్లో సిట్టింగ్ చేసి అన్ని సాంగ్స్ చేశాను, రామ్ తెరగం, అది నా ఇల్లేండి స్వర్గంతో అది చేశాను. అంటే నార్మల్ గా అక్కడ అన్ని హిందీ పాడుతూ ఉంటారు, మరి తెలుగు పాడగలరు అని ఎలా అనిపించింది? తెలుగు పాడే ట్యూన్సే కదా, ట్యూన్సే కదా. ట్యూన్స్ అయినాక ట్యూన్స్ ప్రకారం లిరిక్ ఎవరు మాట వేటూరి గారు, సిరివెన్నెల సీతారామ గారు, అందరు ఆల్ రైటర్స్. అది ఆ ట్యూన్లో అది పాడడం పెద్ద అది తెలిసిపోతుంది వాళ్ళకి. ట్యూన్ ప్రకారం వాళ్ళు ఆ లిరిక్ని వాళ్ళు హిందీలో రాసుకుంటారు, హిందీ కానీ ఇంగ్లీష్లో రోమన్ లెటర్స్ రాసుకొని ప్రాక్టీస్ చేస్తారు. సింగర్స్ మన వాళ్ళే కదా, దేవనోస్ వెరీ వెల్ నో, అది పెద్ద ప్రాబ్లం లేదు. మెయిన్ ఏంటంటే మ్యూజిక్ చేయడం అనేది, నోటేషన్స్ మంచి మ్యూజిక్ చేయడం అనేది ఏ లాంగ్వేజ్ అయినా
మ్యూజిక్ అన్ని లాంగ్వేజ్లు ఒకటే కదా, అవును. దానికి పర్టికులర్ తెలుగు, హిందీ, తమిళ్ అనేది లేదు. మ్యూజిక్ లాంగ్వేజ్ ఒకటే యూనివర్సల్లో, కాబట్టి అది ప్రాబ్లం ఉండదు. ఓకే. కాకుంటే వాళ్ళకు చెప్పాలి అప్పుడప్పుడు, దాని యూ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ ది ప్రాపర్లీ. ఈ లిరిక్ ఎలా ఉంటుందని మనం ఎక్స్ప్లెయిన్ చేస్తే దే విల్ క్యాచ్ ఇట్. అచ్చా. ఉంటుంది. ఇంకా కృష్ణ గారు ఎలాంటి డిఫికల్ట్ డైలాగ్ అయినా డెలివరీ మొత్తం కూడా బాగుంటుంది. అండ్ ఇంకా ఈ మూవీ అప్పుడు లైక్ ఆ డైలాగ్ డెలివరీ అదంతా ఆయనది చూసి మీకేమనిపించింది అసలు? ఆయనే మేము యాక్చువల్లీ కృష్ణ గారు రామారావుని చూసి మేము ఫీల్డ్లోకి వచ్చాము. ఓకే. ఆయన అభిమానులు మేము 10th క్లాస్ 8th క్లాస్ చేసేటప్పుడు ఆయనే కనీసం అన్ని థియేటర్లు ఆయన సినిమాలే ఉండేవి ఆల్మోస్ట్. అంటే ఎక్కువ సినిమాలు చూసేవాళ్ళు? ఎక్కువ సినిమాలు చూసారు, 2 times 3 times. రామారావు గారు కృష్ణ గారిది ఎక్కువ అభిమాని నేను. చూసి అలా కృష్ణ గారు చాలా ఈజీగా చేసేస్తారు యాక్టింగ్. నువ్వేం 2-3 pages కానీ అలా చదివి ఇలా చెప్పేస్తాడు డైలాగ్ అని. ఎక్కడ ఆగకుండా మళ్ళీ ఎక్కడ స్టాప్, బాగా కమాండ్ ఉంది డైలాగ్ల మీద, బాగా చెప్తాడు. బాగా చెప్పి మంచి అది చేస్తాడు. అది కొంచెమైనా తడబాటు అనేది వస్తుంది, కానీ ఆయనకి అసలు రాదు. ఒకసారి వచ్చినా ఒకసారి చెప్తాడు, మళ్ళీ ఒకసారి కావాలంటే ఇంకో టేక్ అంటే ఆయననే చెప్తాడు, ఇంకో తీసుకోండి. ఆయన చెప్పేటప్పుడు ఆయనకు తెలిసిపోతుంది కదా, ఇంకోటి చేద్దాం అంటాడు. మళ్ళీ దాంట్లో ఇంప్రూవ్మెంట్ బాగా చేసి చెప్పేస్తాడు. డైలాగ్ ఎంత పెద్దదైనా ఈజీగా చెప్పేస్తాడు మూమెంట్స్. ఆయన మంచి అసలు ఇంటర్ఫియర్ ఉండదు, ఏముండదు. బాగా వస్తాడు, కరెక్ట్ టైంకి వస్తాడు, ఆయన వర్క్ చేసి వెళ్ళిపోతాడు. అంతే, ఏం ఇంటర్ఫియర్ ఉండదు. ఈజీగా మనకు ఏదో మన స్టూడియోలో మనం ఆడుకున్నట్టు ఉంటుంది మనకంతే. నేను చేసిన అందరూ ఆల్మోస్ట్ హిందీ కానీ తెలుగు కానీ ఐ నెవర్ ఫెల్ట్. మీకు ఏం డిఫరెన్స్ కనిపించలేదా సార్ బాలీవుడ్ యాక్టర్స్ కి మన టాలీవుడ్ యాక్టర్స్ కి? బాలీవుడ్ ఆర్టిస్టులు ఏంటంటే టైమింగ్ సరిగా ఉండదు. బాలీవుడ్ హిందీ వాళ్ళు మనం టైమింగ్స్ అంటే ఇప్పుడు 9 అంటే 11 కానీ 12 కానీ, అంటే ఈ ధర్మేంద్ర ఇలాంటి రిషి కపూర్ వాళ్ళు కరెక్ట్ వస్తారు. ఇప్పుడు గోవింద అలాంటి కొందరు ఉన్నారనుకో 9 అంటే 12కి వస్తారు వాళ్ళు. అంటే అప్పుడు 5 షిఫ్ట్లు చేసేవాడు గోవింద. అంటే ఒక్కొక్క 2 hours ఒక ప్రొడ్యూసర్కు. దానివల్ల అప్పుడు క్రేజ్ ఉండే కదా. దీనివల్ల మిగతా ప్రొడ్యూసర్స్కు అప్పుడు మనం ప్రిపేర్ అవ్వాలి మెంటల్లీ. అంటే లేట్ అయినా పర్వాలేదు అనేది మనం మెంటల్లీ ప్రిపేర్ అయ్యి దానికన్నా ముందు మిగతా అన్ని కంప్లీట్ చేసి పెట్టుకుంటే ఆయన రాగానే ఆయన షాట్లు తీసి వీ షుడ్ కంప్లీట్. అంటే డైరెక్టర్ షుడ్ నో వెరీ వెల్, కమాండ్ ఉండాలి డైరెక్టర్కు. ఎలా ఏ ఆర్టిస్ట్ ఎంత వచ్చినా ఎలా సీన్ ఎలా కంప్లీట్ చేసేంత నేర్పరిగా ఉంటేనే అవుతుంది. వీళ్ళు మామూలుగా లేట్ కమర్స్ కూడా అది లేదు మన తెలుగు ఇండస్ట్రీలో. కరెక్ట్ టైంకి వస్తారు. మనం 9 o'clock అంటే వీ కెన్ మేక్ ది షార్ట్ ఇన్ 9 o'clock. హిందీలో 9 o'clock అంటే విల్ టేక్ ది షార్ట్ 11:30, 12 అవుతుంది. కొందరు ఇప్పుడు ధర్మేంద్ర, రిషి కపూర్ వాళ్ళంతా, అమితాబ్ బచ్చన్ వీళ్ళు కరెక్ట్ టైంకి వస్తారు, వాళ్ళతో ప్రాబ్లం ఉండదు. ఈ కొందరు ఆర్టిస్టులు ఉన్నారు వాళ్ళు మార్నింగ్ 9 అంటే మధ్యాహ్నం వస్తారు 1 o'clock. 1 o'clock బ్రేక్ ఇస్తే మళ్ళీ 5 గంటలకు వస్తారు. నీకేం చేయాలి ఏం అర్థం కాదు. ప్రొడ్యూసర్ తల కట్టుకొని కూర్చుంటాడు. మామూలు తప్పదు కదా. ఇప్పుడు సింగల్ 9 to 6 అనుకుంటే అది అప్పుడు 9 to 10, 12 అయిపోతుంది, డబుల్ షిఫ్ట్ అయిపోతుంది. ఇది కానీ తెలుగులో లేదు అలా. అది ఇప్పుడే ఈ మధ్య నేను తెలుగు చేయలేదు, ఏమో తెలియదు కానీ బట్ తెలుగు మామూలుగా తెలుగు ఇండస్ట్రీ లేదు. ఇప్పుడు ఏమైనా తెలుగులో ఏమైనా మూవీస్ చేయబోతున్నారా? నాకు డెఫినెట్గా ఉంది, ఎందుకంటే ఈ తొలి ముద్దు 2 చేయాలని ఉంది నాకు. అది 2 డెఫినెట్గా. ఐ రిటర్న్ ఎక్సలెంట్ స్క్రిప్ట్. అంటే రిషి కపూర్ మంచి ఫ్రెండ్ నాకు. రిషి కపూర్ చనిపోయాక ఫర్ ఇన్ ద మెమరీ ఆఫ్ ది రిషి కపూర్ అని ఒక సబ్జెక్ట్ రాసింటి, నేనే రాశాను. స్టోరీ స్క్రీన్ ప్లే, ఎక్సలెంట్ లవ్ సబ్జెక్ట్, వెరీ లవ్ ట్రయాంగిల్, వెరీ మ్యూజికల్ సబ్జెక్ట్. అది తొలి ముద్దు 2గా చేయాలని ఉంది, చేస్తాను. అది ఉంది. స్క్రిప్ట్ పార్ట్ వరకు అయిపోయింది, స్క్రిప్ట్ టోటల్ కంప్లీటెడ్. అంటే ఫస్ట్ ఫ్రేమ్ టు లాస్ట్ అప్ టు ది ఎండ్ వరకు ఉంది. అలాగే ఐ గాట్ మోర్ దెన్ 15 to 16 సబ్జెక్ట్స్, అన్ని డిఫరెంట్ కమర్షియల్ పిక్చర్స్ అన్ని. అంటే ఈ కోవిడ్ గ్యాప్లో ఐ యూటిలైజ్ మై టైమ్ ఫర్ మేకింగ్ ది రైటింగ్ స్క్రిప్ట్స్. అంటే స్క్రీన్ ప్లే ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది నాది.
ఏ సబ్జెక్ట్ ఏ పిక్చర్ అయినా కానీ స్క్రీన్ ప్లేలో ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యాను నేను మొదటి నుంచి. ఇప్పుడు ఈ 15-16 సబ్జెక్ట్స్ ఐ మేడ్ మై సెల్ఫ్ ఓన్లీ, స్టోరీస్ అండ్ స్క్రీన్ ప్లే. ఆల్మోస్ట్ స్టేషన్ ఆఫ్ 2 కూడా నా సబ్జెక్టే. ఇప్పుడు అది ఇవన్నీ రెడీగా. అయితే మొత్తానికి తొలి ముద్దు 2 వచ్చేస్తుంది. మరి ఇందులో హీరో హీరోయిన్ ఎవరు ఉండబోతున్నారు సార్? నేను స్క్రిప్ట్ అయితే కంప్లీట్ ఉంది. ఐ విల్ టేక్ ది ఎనీ ఇప్పుడు అప్కమింగ్ గుడ్ స్టార్స్ ఐ విల్ టేక్. సో అంటే రామ్ చరణ్, బన్నీ, యంగ్స్టర్స్ కావాలి. వీళ్ళు ఇప్పుడు యూత్ కావాలి మనకు. అంటే యంగ్స్టర్స్, ఇట్ ఇస్ లైక్ ఏ బడ్డింగ్. ఇప్పుడు పుష్పాలు ఎవరైనా వికసించేటప్పుడు ఉంటాయి కదా, ఆ యూత్నెస్ ఉండాలి, ఆ ప్రాగ్నెన్స్ ఉండాలి. హీరోయిన్ అయితే హీరోయిన్ కూడా అంతే. ఇట్ ఈస్ వెరీ గుడ్, ఎక్సలెంట్ సబ్జెక్ట్. నా మెయిన్గా ఏంటంటే యూత్, ఇప్పుడు అప్కమింగ్ ఉన్న వాళ్ళని తీసుకుంటేనే అది కరెక్ట్ ఉంటుంది. అండ్ ఇంకా శేష్నాగ్ కూడా 2 రాబోతుందని చెప్పి తెలిసింది సార్. అవును, అది కూడా నేను మొన్ననే జస్ట్ ఐ గాన్ టు బెంగళూరు. సమ్ ఇన్వెస్టర్స్ దే కాల్డ్ మీ. దే ఆర్ రియల్ ఎస్టేట్. అది చాలా 300 crores చేయాలనేది. ఇట్స్ వెరీ, అంటే టోటల్ అదంతా మొత్తం ఎంటైర్ డిజిటల్. 70% ఆఫ్ ఇట్ ఓన్లీ స్పెషల్ ఎఫెక్ట్స్, ఆల్ విత్ బిగ్ సెట్స్. ఈ శేష్నాగ్ 1 ఎంత పట్టింది సార్ బడ్జెట్? అది అప్పుడు నేను అనుకుంటా, అప్పుడు ఇట్ ఈస్ అరౌండ్ 335 crores. అంటే ఇప్పుడు అంటే 100 crores, 100 crores పైన ఉంటుంది ఇప్పుడు. అది కూడా అన్ని డైరెక్ట్ షాట్స్ దాంట్లో. We are not made the any optical shots, digital shots కాదు. అన్ని స్పెషల్ ఎఫెక్ట్స్ మేడ్ విత్ ది మిర్చిల్ కెమెరా. మిర్చిల్ కెమెరా తెలుసా మీకు? మిర్చిల్ కెమెరా అని చాలా పెద్దగా ఉంటుంది. అప్పుడు దానికి డిఓపిస్ పర్టికులర్గా ఉండే వాళ్ళందరూ. అంటే మన తెలుగులో, హిందీలో రవికాంత్ నాగేశ్వరం ఉండేవారు, బాగా చేసేవాడు. మాకు ఆయన బాబుబాయ్ అని అక్కడ, అతను బాంబేలో, స్పెషల్ ఎఫెక్ట్స్ బాగా చేస్తాడు. అంటే డైరెక్ట్ ఆ మిర్చిల్ కెమెరాలనే చేస్తారు వాళ్ళు షార్ట్స్, అన్ని షార్ట్స్. అప్పుడు అది యూజ్ చేసాం. సో ఇప్పుడు ఇది కూడా డైరెక్ట్ షార్ట్స్ అంటారా? ఇది కాదు, ఇది అన్ని డిజిటల్. ఇప్పుడు అంతా అప్ టు డేట్. దీంట్లో డైరెక్ట్ ఏదో అన్ని డిజిటలే, ఆల్ స్పెషల్ ఎఫెక్ట్స్. స్పెషల్ ఎఫెక్ట్స్ అంటే డిజిటల్ గా చేసిన దానికన్నా రియల్ ఇంకా బాగుంటుంది కదా. అంటే ఇప్పుడు ఆడియన్స్ అంతా ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు డిజిటల్ స్పెషల్ ఎఫెక్ట్స్ ఏంటంటే మనం ఏది ఊహించితే అది మనం చేయొచ్చు. అది అన్ని మిర్చిల్లో కూడా సాధ్యం కాదు. ఇప్పుడు మనం ఈ స్పెషల్ ఎఫెక్ట్ మన థాట్ రావాలి, మనం ఇలా చేయాలని అనుకుంటే అలా చేసేయచ్చు. అది దానివల్ల ఇవి బెటర్. ఇప్పుడు ఇదే. అందులో కూడా సేమ్ యాక్టర్స్ ఉంటారా, లేకపోతే కొత్త వాళ్ళని తీసుకుంటారా? ఇద్దరు కలిసి ఉంటారు. అంటే పాతోళ్ళు కొత్తోళ్ళు కలిపి ఉంటారు. హీరోయిన్ అంతా కొత్తోళ్ళు. అంటే కొత్తోళ్ళు కాదు, పాతోళ్ళ అగైన్ మేబీ ఐ విల్ టేక్ అగైన్. రేఖాను జితేంద్ర గారు కంటిన్యూ ఉంటారు. రిషి కపూర్ చనిపోయాడు కాబట్టి ఇన్ ద ప్లేస్ ఆఫ్ వేరే ఉంటాడు. హీరోయిన్ కూడా వేరే ఉంటాడు. మామూలుగా ఈ డైనీ ఆ సినిమాలో ఎండింగ్ అయిపోతాడు, చనిపోతాడు శేషనాగ్ 1లో. దానిలో ఆయన సన్ వస్తాడు. శేషనాగ్ 2లో స్టార్టింగ్ నుంచి సన్. ఇది ఆల్సో వెరీ బిగ్ అవ్వరి, అంతకంటే పవర్ఫుల్. ఐ థాట్ టేకింగ్ ది సోను సూద్ తీసుకోవాలనుకుంటున్నా. ఆల్ లీడింగ్ స్టార్స్ ఉంటారు. ఇట్ ఇస్ వెరీ బిగ్ మేకింగ్ ఫిల్మ్. స్క్రిప్ట్, స్టోరీ, స్క్రీన్ ప్లే అంతా అది టోటల్. అదే కేఆర్ రెడ్డి గారు అంటే మల్టీ స్టారర్ మూవీ. ఆ ముద్ర మీకు పడిపోయింది సార్. ఐ విల్ కాల్ ఇస్ ఎ స్టార్ డైరెక్టర్. హిందీలో మామూలుగా జితేందర్, రిషి కపూర్ స్టార్ డైరెక్టర్ అనే పిలిచేవాళ్ళు సెట్లో కూడా. అంటే అలా ఆ ముద్ర ఆయనే వేసాడు అది అనుకోకుండా. జితేందర్ గారు నార్త్ లో స్టార్ డైరెక్టర్ అనే, ఐఎమ్ ఏ క్లాస్ డైరెక్టర్, స్టార్ డైరెక్టర్ అనే పిలుస్తారు. సో పిలిచినప్పుడు మీకు ఎలా అనిపించేది సార్? నాకు ఎబ్బెట్టుగా ఉంటుంది అప్పుడప్పుడు. అంటే కొంచెం గర్వంగా ఉంటుంది కదా. గర్వం ఉంటుంది. దీనికి నేను అర్హుడినా అనిపిస్తుంది ఒకసారి. ఎందుకు పిలుస్తారు నన్ను అనేది. అంటే వాళ్ళ కళ్ళ ముందు అన్ని పిక్చర్లు చిన్న ఏజ్ లో అన్ని చేశాను కదా, అందుకే వాళ్ళు జితేందర్ తెలుసు నా గురించి అన్ని. ఏఎస్ఆర్ ఆంజనేయులు గారు అనేవారు,
నేనే నిన్ను అప్రెంటిస్గా పెట్టాను, నా కళ్ళ ముందే నువ్వు ఇంకెక్కడికి వెళ్తావు నాకు తెలియదు అంటే అలా పెరుక్కుంటూ విత్ ఇన్ ది షార్ట్ టైంలో ఐ బికమ్ ది టాప్ క్లాస్. అది ఓకే. అసలు మీకు ఎప్పుడు అనిపించలేదు సార్, ఇప్పుడు బాలీవుడ్ లో ఇన్ని మూవీస్ తీసిన ప్రతి ఒక్కటి హిట్ అవుతూ వచ్చింది, టాలీవుడ్ లోకి దాన్ని రీమేక్ చేయాలని చెప్పి ఎప్పుడు మీకు ఆ థాట్ రాలేదా? రాలేదు నాకు వండర్ఫుల్ ఏంటంటే అసలు నేను ఇందులో చేసినవన్నీ ఫ్రెష్ సబ్జెక్ట్స్, ఏం చేయలేదు. తెలుగులో చేసినవన్నీ రీమేక్స్, ఉల్టా రివర్స్ అయిపోయింది. అది రీమేక్ అంటే ఎక్కువ చేయలేదు, రెండే చేశాను. హిందీ అన్ని స్టేట్ సబ్జెక్ట్స్. ఇప్పుడు మళ్ళీ ఏమైంది, ఓన్లీ స్టేట్, నో రీమేక్స్. మన అన్ని ఆల్ ఒరిజినల్ కంటెంట్సే. I got now very good subjects. Fantasy ఉంది చేసినావు, యాక్షన్ ఓరియంటెడ్, లవ్ సబ్జెక్ట్స్, ఫ్యామిలీ ఓరియంటెడ్, ఆల్ ఐ గాట్ ఆల్. లైక్ అన్ని యాంగిల్స్ లో అన్ని మూవీస్ కవర్ చేసేసారు. ఇది నేను ఒకటి కవర్ చేయలేకపోయాను అలా ఏమైనా ఉందా సార్? ఏం లేదు, ఇప్పుడు ఐ గాట్ నౌ ఇప్పుడు చేసిన సబ్జెక్టులలో అన్ని కవర్ అయి ఉంటాయి. ఇప్పుడు వచ్చేవి, ఇప్పుడు కొంచెం కొత్తగా వచ్చేటి ఐ గాట్ మోర్ దాన్ 15 to 16 సబ్జెక్ట్స్ రెడీ ఉన్నాయి నా దగ్గర. ఆల్ సబ్జెక్ట్స్ వెరీ డిఫరెంట్. ఇప్పుడు బాలీవుడ్ డార్లింగ్స్ అనుకోండి, దట్స్ వెరీ గుడ్ బిగ్ మెసేజ్. బిగ్ మెసేజ్ ఎలా అంటే ఆల్ ది ఎవ్రీబడి టుడే ఫ్రమ్ ఆల్ ఓవర్ ఇండియా, ఆల్ ఎవ్రీ డే డైలీ వస్తుంటారు ఆర్టిస్టులు, ఐదర్ బై ఫ్లైట్, బై ట్రైన్ ఆర్ ఎనీ ఆల్ కార్నర్స్ ఆఫ్ ది ఇండియా. వాళ్ళు ఏంటంటే రాగానే షారుఖ్ ఖాన్ కావాలి, సల్మాన్ కావాలి, కానీ అయితే బాంబే రాగానే హౌ దే ఫీల్ ద స్ట్రగుల్స్. తినడానికి ఏముండదు, ఉండడానికి ఇల్లు ఉండదు, పైప్ లైన్స్ కూర్చోండి ఎలా అనేది, దట్ ఈస్ ది. అంటే ఎక్కడికి వెళ్ళినా కానీ అందరూ నోబడి విల్ రికగ్నైజ్. ఇప్పుడు మనం ఈ కళల ఇదే కళల ప్రపంచం. వి విల్ సేల్ ది డ్రీమ్స్. ఆ డ్రీమ్స్ కొరకు అందరికీ హీరోలు కావాలి, హీరోయిన్లు కావాలి కదా మామూలుగా వస్తారు. కానీ వాళ్ళు మన స్క్రీన్లో చూసే అంత అది ఉండదు. రియల్ లైఫ్లో హౌ దే విల్ ఫేస్ అంటే నేను అక్కడ చాలా కష్టపడతారు పాపం. ఆయన ఇప్పుడు ఎంతోమంది మా దగ్గర వస్తుంటారు కదా, ఎవరు షెల్టర్ ఇయ్యరు, నీకు ఎవరు రికగ్నైజ్ చేయరు. అదే సినిమా, రికగ్నైజ్ ది టాలెంట్. టాలెంట్ను రికగ్నైజ్ చేయండి, అది మనం ఇస్ బిగ్ మెసేజ్. ఇప్పుడు అందరూ ఉన్నారు, మహేష్ బాబు ఉన్నారు, రామ్ చరణ్ ఉన్నారు, ఎన్టీఆర్ ఉన్నారు, అక్కడ సల్మాన్, షారుఖ్, వీళ్ళందరూ ఉంటారు, అలాగే ఉంటారు. చాలా మంచి ఆర్టిస్టులు వాళ్ళు ఉండని ఇంకా బాగా అని. కానీ వాళ్ళకి తోడు కొత్త వాళ్ళను కూడా వాళ్ళ దగ్గర టాలెంట్ ఉంటే వాళ్ళను ఎంకరేజ్ చేయమనేది సబ్జెక్ట్. దట్ ఈస్ ది. అది. అండ్ అసలు మీ కెరీర్ స్టార్టింగ్ అంటే మీరు లా చేస్తున్నప్పుడే ఫ్రెండ్స్ యూత్ క్లబ్ అని చెప్పి స్టార్ట్ చేశారు. ఆ థాట్ ఎలా వచ్చింది అప్పుడు? అప్పుడు ఇప్పుడు మా విలేజ్ ఏంటంటే కరీంనగర్ డిస్ట్రిక్ట్ 8 kilometers. అక్కడ మా ఫ్రెండ్స్ ఉండే, మా స్టూడెంట్స్, మా ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. అందరం కలిసి ఫస్ట్ పేరు లయన్స్ క్లబ్ అని పెట్టాం. మాకు తెలియదు లయన్స్ క్లబ్ అంటే అక్కడ తెలిసానండి. లయన్స్ క్లబ్ అనేది వాళ్ళు అది వేరే వాళ్ళకు, అది మీరు పెట్టుకోరాదంటే అప్పుడు ఫ్రెండ్స్ యూత్ క్లబ్ అని. లయన్స్ క్లబ్లో ఏంటంటే అందరు కలెక్టర్స్, ఆల్ విఐపీస్ వాళ్ళు ఉంటారు. ఈ మనం ఏదో యంగ్ అలా అని అలా స్టార్ట్ అయింది. స్టార్ట్ అయ్యి అక్కడ నుంచి దాంట్లో కల్చరల్ యాక్టివిటీస్ చేయడం, స్టేజ్ మామూలుగా అంటే మోనో యాక్టింగ్ చేయడం, స్కూల్లో పర్ఫార్మెన్స్ చేయడం, ఇవన్నీ స్టేజ్ డ్రామాలు అనేది ఆ ఫ్రెండ్స్ యూత్ క్లబ్ నుంచి స్టార్ట్ అయింది. అది అంటే క్లబ్ అంటే ఇప్పుడు నార్మల్గా మీ ఫ్రెండ్స్ అందరు మీరు కలిసి చేసే వాళ్ళ, లేకపోతే ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు వచ్చి పార్టిసిపేట్ చేయడమా? మెయిన్గా మా ఫ్రెండ్సే. మెయిన్గా ఫ్రెండ్స్ మీరు చేసేవాళ్ళం. మేము ఫ్రెండ్స్ అంటే ఒక్కొక్క స్టేజ్ డ్రామా తీసుకునే వాళ్ళం. నావెల్స్ ఉంటాయిగా మామూలు స్టేజ్ డ్రామాస్ తీసుకొని ఒక్కొక్క క్యారెక్టర్ అలా ఈయనకండి ఈ క్యారెక్టర్. నేను కొన్ని అల్లూరి సీతారాజు అలాంటి మోనో యాక్టింగ్ కూడా చేసేవాడిని. యాక్టింగ్ కూడా చేసేవాడిని. అసలు డైరెక్టర్ అనే వాళ్ళకి యాక్టింగ్ కూడా వచ్చేసి ఉంటుంది సార్. యాక్టింగ్ ఉండాలి, రావాలి. అంటే ఇట్ ఇస్ నాట్ కంపల్సరీ, బట్ నీకు తెలుసు యాక్టింగ్ అంటే ఏంది. అంటే ఒక యాక్టర్ దగ్గర నుంచి నువ్వు యాక్టింగ్ తీసుకోవాలంటే నీకు తెలిసి ఉండాలి కదా. ఇప్పుడు తెలియకుంటే నువ్వు ఏం చేయలేం కదా. ఏ డైరెక్టర్ ఈజ్ నాట్ నెసెసరీ టు యాక్ట్. A director is not necessary to act, but he should know how to take the performance from the stars. This is the only director.
ఇంకా రాఘవేంద్ర గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా చేశారు. రాఘవేంద్ర గారు అంటేనే రొమాంటిక్. ఆయన ప్రతి సాంగ్ లో హీరోయిన్ కి ఏదో ఒక ఫ్రూట్ యూస్ చేస్తారు. సో మీరు ఆయనతో మాట్లాడారా, ఎందుకని అదే యూస్ చేస్తున్నారు, ఏమైనా ఇన్సిడెంట్ ఏమైనా జరిగిందా అని? లేదు, ఇప్పుడు ఆయన గురించి తెలుసు కదా, ఇంకా మాట్లాడేది. రాఘవేంద్రరావు గారు అంటేనే ఆయన అది అంటే ఆయన ఈ వెరీ జీనియస్. చాలా ఆయనకు ఇట్ ఇస్ ఆయనకు ఆల్ గాడ్ బ్లెస్సింగ్స్ ఆయనకు. ఆయన చాలా ఎంత మంచి సినిమా ఈజీగా చేసేస్తాడు ఆయన. ఆయన చేస్తుంటే మామూలుగా సినిమా మీరు షూటింగ్ చేసినట్టు కూడా ఉండదు, అలా అయిపోతూనే ఉంటుంది అది. అంటే వెరీ జీనియస్ ఇన్ సాంగ్స్ పిక్చరైజేషన్ చేసే ఇంకెవరు లేరు తెలుగు ఇండస్ట్రీలో. ఒక్కొక్క సాంగ్ ఆయన 100 times వింటాడు. ఆయన వింటారు ఒక్కొక్క సాంగ్ మోర్ దాన్ 100 times వింటాడు. ఎవ్రీ బిట్ ఆఫ్ ది సాంగ్ ఆయనకు తెలుసు, ఎలా దాన్ని యూజ్ చేయాలి, ఎలా క్రాఫ్ట్ చేయాలని. అందుకే ఆయన ఆ ఫ్రూట్స్ కానీ బిందెలు కానీ ఇవన్నీ ఆయనకు పెట్టిన విద్య అంతే. అది ఇంకా మనం దాన్ని ఇంకోటి కాపీ కొడుతుంటే కాపీ కొట్టినట్టే ఉంటుంది. అదే అన్ని ఫ్రూట్స్ యూజ్ చేసేసారు, ఒక కొబ్బరికాయ మాత్రం యూజ్ చేయలేదు. క్వశ్చన్ ఉండిపోయింది. అది వెయిట్ ఎక్కువ కదా, తట్టుకోవాలి కదా హీరోయిన్. గుమ్మడి అది ఆయన సృష్టికి మరో సృష్టి తెలుగు ఇండస్ట్రీలో. నో మోర్ అగైన్ రాఘవేంద్రరావు ఇండస్ట్రీ. తెలుగు ఇండస్ట్రీలో ఆయన ఉన్నాడు. ఇంకా ఆయన తర్వాత ఆ స్థానాన్ని ఎవరు ఆక్రమించుకోలేరు. డెఫినెట్గా 100% చెప్తాను. ఆయన నుంచి మీరేం నేర్చుకున్నారు సార్? ఆయన నుంచే నేర్చుకున్నాం మనం. అదే అంటే రాఘవేంద్ర గారు ఒక ఫేమస్ డైరెక్టర్, ఆయనకు మించిన డేర్ అని కూడా అందరికీ తెలుసు సార్. బట్ ఆయనలో స్పెషల్ థింగ్ ఉంటుంది కదా, అవి మీరేం నేర్చుకున్నారు? ఆయన స్పెషాలిటీ ఇదే. ఇప్పుడు మీరు ఒక అన్నమయ్య చూసిన ఆయన ఎనీ ఇఫ్ యూ మేక్ ఏ యాక్షన్ ఫిల్మ్ ఆల్సో, ఎమోషనల్ ఆల్సో, సోషల్ ఆల్సో, ఫ్యాంటసీ ఆల్సో, ఆయన ముద్ర ఉంటుంది రాఘవేంద్రరావు. ఆ సాంగ్స్ మెయిన్గా ఇప్పుడు మన ఆడియన్స్, మన ఆంధ్రప్రదేశ్లో మన ఆడియన్స్ రాఘవేంద్రరావు అనగానే డెఫినెట్గా మ్యూజిక్ బాగుంటుంది, సాంగ్స్ బాగుంటాయి అనేది వస్తారు. ఏదో ఫ్రూట్ యూస్ చేసి ఉంటారు. ఎక్స్ట్రాడినరీగా చాలా బాగా చేస్తాడు. ఇప్పుడు మొన్న లేటెస్ట్ పిక్చర్ కూడా ఆయన చాలా బాగా చేశాడు కదా, అంటే డైరెక్ట్ పర్యవేక్షణలో అది ఉంటుంది. కాబట్టి ఆయనకు డెఫినెట్ ఆడియన్స్ ఉన్నారు. అంటే ఫుల్గా ఆయన ఏంటంటే ఆడుతూ పడుతూ చేసేస్తారు సీనను. ఎంత పెద్ద ఏదైనా ఎలాంటి సినిమా అయినా కానీ అలా ఈజీగా తీసేస్తాడు అంతే. మళ్ళీ కమాండ్ ఉన్న నేచర్, కమాండ్ ఉంటుంది ఆయన. కమాండ్ అంటే అలా అంటారు, అది నిజమేనా సార్? ఇక ప్రతి మనిషి ఏదో ఉంటుంది కాబట్టి నేను ఎప్పుడు చూడలేదు ఎక్కువ. ఎప్పుడైనా కొంచెం ఇరిటేషన్ అవుతుంటాడు తప్ప, అప్పుడప్పుడు తగ్గదు కదా. అప్పుడప్పుడు బాడీ వైజ్ కూడా ఏమన్నా ఉంటుండవచ్చు కదా. మోస్ట్లీ ఎప్పుడు ఎంజాయ్ చేస్తాడు ఆయన. ఇప్పుడు షూటింగ్ చేసేటప్పుడు కూడా బాగా నవ్వుతూ చేస్తుంటాడు ఆయన. ఆ సీన్లో ఎక్కువ కామెడీ సీన్స్ ఉంటాయి కదా, ఆర్టిస్ట్లో నుంచి నటన రాబట్టుకునేటప్పుడు యాక్టింగ్ చేసేటప్పుడు కూడా ఈ విల్ ఎంజాయ్ హిమ్సెల్ఫ్, బాగా ఎంజాయ్ చేస్తుంటాడు ఆయన. ఇంకా కష్టపడి హీరోగా సెటిల్ అయ్యారు ఎవరు అంటే అమితాబ్ బచ్చన్ గారు. వారితో కూడా మీరు మూవీ తీశారు. అమితాబ్ చేసేది ఉండే, చేయాల్సింది. అమితాబ్ బచ్చన్ ధర్మేంద్ర కాంబినేషన్ లో ఒకటి ఉండే చేయాలంటే అది అనుకోకుండా కాలేదు. అది ఆయన ఒక్క తప్పించి మీకు అందరితో చేశాను. సో అయితే మీకు డ్రీమ్ అది ఉండిపోయింది అంటారా? అది చేయాలి. ఎట్లా ఒక సబ్జెక్ట్ ఉంది, అందులో ఒక సీఎం రోల్ ఏదో ఉంది, అది కూడా ఎక్స్ట్రాడినరీ సబ్జెక్టే. ముహూర్త్ అని, అది ఇంటర్నేషనల్ సబ్జెక్టు, అప్ టు ఆస్కార్ లెవెల్లో వెళ్తుంది. దాంట్లో సీఎం రోల్ ఉంటుంది. ఆ రోల్ ఆయన చేసుకోండి చేయాలని అనుకుంటున్నా. అది చేస్తే దాంతో అయిపోతుంది. అంటే నార్మల్ గా మీరు అనుకున్నప్పుడు అమితాబ్ బచ్చన్ గారితో మాట్లాడారా అసలు ఆ స్టోరీ గురించి? ఆయన గురించి ఆయనకు నా గురించి తెలుసు, ఎందుకంటే రేఖ గారితో చేశాను కానీ, రేఖ చేసిన అప్పటి నుంచి తెలుసు ఆయనకు. నా పేరు తెలుసు, అన్ని తెలుసు. మా అన్నయ్యకి మంచి ఫ్రెండ్. మా కేకే రెడ్డి గారు అన్నయ్య ఇప్పుడు లేడు, బట్ ఆయనకు తెలుసు. ఎలా ఉండేవారు? బాగుంటాడు. ఆయన కలిసి చేశారు సినిమా. అంటే ఈయన ప్రొడక్షన్లు ఇప్పుడు సూర్యవంశంలో కూడా మా అన్నయ్య ఎక్కువ పార్టిసిపేట్ ఉంది కదా, పద్మాలయతో. సూర్యవంశం హీరో అతనే కదా. బాంబేలో తెలుసు ఆయనకు మొదటి నుంచి. అన్నయ్యకు 15-20 years నుంచి బాగా పరిచయం ఆయనకు. ఒక పలానా హీరోతో మిగిలిపోయింది నా కోరిక,
పలానా స్క్రిప్ట్ ఇది ఒకటే ఇది ఒక్కటే ఉండిపోయింది. ఇప్పుడు చేసేటివన్నీ దాని ప్రకారంగా తీసుకుంటాను. ఇప్పుడు డిమాలిష్ మ్యాన్ అండ్ 3 రోజెస్ ఐఎమ్ డూయింగ్ విత్ విద్యుత్ జమాల్తో అనుకుంటున్నాము. అది ఆల్రెడీ ఐ గివెన్ నరేషన్ టు సబ్జెక్ట్, అది ఉంటుంది. శేషనాగ్ అనేది చెప్పాను కదా, కలయిక ఉంటుంది. క్రైమ్ ఓరియంటెడ్ లో మీది ఇంతవరకు తెలియదు అనుకుంటా కదా సార్? అంటే నా సినిమాలలో యాక్షన్ ఓరియంటెడ్ ఉంటుంది, క్రైమ్ అని ఉన్నది. ఫస్ట్ పిక్చర్ అదే కదా, పాపు అంటే థ్రిల్లర్స్ చేయలే, అదే క్రైమ్ థ్రిల్లర్ గా అది ఒక సబ్జెక్ట్ ఉంది నా దగ్గర. అది మన సైకో సబ్జెక్ట్ ఒకటి ఉంది, అది అటెంప్ట్ చేయలేదు. అది అది ఆ కోవకి వస్తుంది మీరు చెప్పినట్టు. మామూలుగా యాక్షన్ అనేది కంపల్సరీ ఉంటుంది నా దాంట్లో. ఫస్ట్ పిక్చరే బెస్ట్ యాక్షన్ పిక్చర్, జరాకర్ రాకర్. దాంట్లో హీరో 3 విలన్ 3 రకాల 3 వెరైటీస్గా చంపుతాడు. అది దట్ ఈస్ ఎ వెరీ హైలైట్ ఆఫ్ ది ఫిల్మ్. దానిలో హారర్ గా కూడా ఏమీ అనుకోలేదు. హారర్ అనుకోలేదు. హారర్ అనుకుంటే ఇంట్రెస్ట్ లేదా మీకు అసలు? అంటే నాకు ఇంతవరకు అలాంటి రాలేదు. ఒకటి ఉండే మా ఒక సైకో సబ్జెక్ట్ ఒకటి ఉంది, అది ఉంది, టోటల్ స్క్రిప్ట్ ఉంది. అది చేస్తే అది మీ ఆకోకి వస్తుంది. అది మ్యూజికల్ థ్రిల్లర్ అయితే పిక్చర్. ఇప్పుడు ఈ రైటర్స్ ఈ స్టోరీని తీసుకొని లైక్ మీ దగ్గరకు అసలు ఎలా అప్రోచ్ అవుతారు సార్? ఈ మామూలుగా మన డైరెక్టర్స్ కదా, వాళ్ళు మనకు ఫోన్ చేస్తుంటారు, సార్ నా దగ్గర ఒక మంచి స్క్రిప్ట్ ఉంది, మీకు వినిపించాలనుకుంటున్నా అంటే మేము మామూలుగా నేను మామూలుగా వెల్కమ్ చెప్తాను, అందరి వింటుంటాను. అంటే అలా అంటే ప్రతి ఒక్కరు ఇంకా కాల్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి కదా? అంటే మనకు తెలిసిన వాళ్ళే ఎక్కువ మంది చేస్తారు కదా, లేకుంటే కొత్త వాళ్ళని కూడా ఎంకరేజ్ చేస్తాను. ఐడియా బాగా అనిపిస్తే ఐ విల్ వెల్కమ్ ఇట్ చేస్తాను. అంటే ఎవరిని నొప్పియాను, బాగుంటే డెఫినెట్గా ముందుకెళ్తా. ఐ క్రియేటెడ్ న్యూ రైటర్స్ ఆల్సో. ఈవెన్ వీరుదాదా ఈజ్ జర్నలిస్ట్, ఎస్ ఖాన్ అని, నాకు అప్పుడప్పుడు సెట్లో వచ్చి డైలాగ్ రాసేవాడు, అంటే అడిషనల్ డైలాగ్స్ రాసేవాడు. ఐ గివెన్ ఇండివిజువల్ వీరుదాదా, ఆయనకి ఇండివిజువల్గా ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేశాను. అలాగే ఎక్బల్ దూరాని చిన్న పిక్చర్లు రాసేవాడు. ఈ శేషనాగని చాలా పెద్ద పిక్చర్ ఇచ్చాను ఆయనకు. ఈ బికమ్ ఓవర్ నైట్ డైరెక్టర్. తర్వాత నా సినిమా ఈ పాపకు జరాకర్ రాకర్ ఇంకా కేకే సింగ్ ఈజ్ ఎ వెరీ బిగ్ రైటర్. మన రాజ్ కపూర్ గారి దగ్గర ఉండేవాడు. రాజ్ కపూర్ దగ్గర రామ్ తేరీ గంగా మైలీ తర్వాత నెక్స్ట్ పిక్చర్ మనదే. ఇది ఆల్ రైటర్స్, ఐ గట్ ఆల్ టాప్ రైటర్స్. అన్వర్ ఖాన్ ఉండేవాడు. అన్వర్ ఖాన్ ఈజ్ రిటన్ మోర్ దెన్ 100 ఫిల్మ్స్. అతను కూడా మనతో, అంటే ఖాదర్ ఖాన్ దగ్గర ఉండేవాడు అసిస్టెంట్గా. ఇది రిటర్న్ మంచి రైటర్. ఈ ఆమ్దాని అటన్ని ఖర్చు రూపాయని అతనే రాశాడు. చాలా పిక్చర్స్ రాశాడు, ఇప్పుడు లేడు. ఆల్ వెరీ వెల్ నోన్ రైటర్సే మనం ఉన్నారు. ఏదైనా ఒక కోరిక కోరుకోవాలంటే మీరు ఏం కోరుకుంటారు సార్ యాజ్ ఎ డైరెక్టర్గా? ఇప్పుడు నేను రాసిన సబ్జెక్టులన్నీ బయటికి రావాలని. బయటకు వచ్చినాక ఆబ్వియస్గా సక్సెస్ అయిపోతాయి. అవి దానికి మంచి ప్రొడ్యూసర్స్ ఉండాలి, మంచి ఆర్టిస్టులు కావాలి, మంచి పిక్చర్స్ చేయాలని ఆ కోరిక. ఏంటంటే అన్ని పిక్చర్స్ మనకి ఎప్పుడు చేస్తే ఎలా చేస్తాం అనేది ఆ టైమ్స్ ఇది లోపల అవుతాయా కాదా అనేది. బట్ ఐ గాట్ పాజిటివ్ థింకింగ్, ఇవి చేయాలనేది కోరిక. ఇదంతా మా అమితాబ్తో ఒకటి ఉందిగా, అది కంప్లీట్ చేయాలని, ఇంకా వేరే ఏం లేదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అసలు ఒక గ్రేట్ ఫిల్మ్ డైరెక్టర్ వచ్చి మీ మూవీస్ ప్రతిదీ కూడా మా అందరికి కూడా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. లైక్ ఎందుకంటే ఒక సినిమా తీయాలంటే చాలా కష్టం, తీసిన ప్రతి ఒక్కటి సక్సెస్ అవ్వడం అది ఇంకా కష్టం. సో మీ కష్టాలన్నీ ఎలా ఆ మూవీ సక్సెస్ అయింది ప్రతిదీ కూడా మా అందరితో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సార్. అండ్ ఇంకా అమితాబ్ బచ్చన్ గారితో మిగిలిపోయిన ఆ కోరిక అండ్ ఇంకా అలాగే లైక్ మీ రాబోయే మూవీస్ అన్ని కూడా బయటకు వచ్చేయాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. వెరీ నైస్ మీటింగ్ విత్ యూ. గుడ్ ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ సార్. వెరీ గుడ్. ఇంకా చూసారు కదండి ఇవాళ కేఆర్ రెడ్డి గారి యొక్క తీసిన ప్రతి ఒక్క మూవీ, అది కూడా మల్టీ స్టారర్స్ని పెట్టి మరి సినిమా తీయడం ఎంత కష్టమో అందరికీ తెలుసు. సో ఆయన గురించి, ఆ మల్టీ స్టారర్ గురించి అండ్ ఇంకా ఆయన పడిన కష్టాల గురించి మూవీ పర్పస్గా, సో యాక్టర్స్ ఎలా ఉంటారు ఏంటి అన్నీ కూడా ఆయన మాటల్లోనే మనం తెలుసుకుందాము. సో ఆయన కోరికలు ఏంటో కూడా మనకి తెలిసిపోయినాయి. సో మీలో ఎవరైనా కానీ ఇంకా రైటర్స్ మాకు ఇంట్రెస్ట్, మంచి కాన్సెప్ట్ ఉంది అనుకున్న వాళ్ళందరూ కూడా
కేఆర్ రెడ్డి గారిని అప్రోచ్ అవ్వచ్చు. సో చూసారు కదండి. సో మరో గెస్ట్తో ఇలాంటి మంచి ఫిల్మ్ డైరెక్టర్స్, గ్రేట్ యాక్టర్స్ ఇలాంటి వారందరితో కూడా మీ ముందుకు వచ్చేస్తాను. ధన్యవాదాలండి.